ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఈరోజు అహం సత్యబోధక ద్వితీయ భాగ పఠనము విశ్లేషణము. ఓం శ్రీ సాయిరామ్. మనందరి తరఫున గురు దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ స్వామి యొక్క ప్రసన్న దృష్టి మన మీద ప్రసరించేందుకు స్వామి యొక్క పాదాభివందనాలకు నమస్కారం చేసుకుంటూ పాదార విందాలకు నమస్కారం చేసుకుంటూ మనం అహం సత్యబోధకలో ద్వితీయ భాగంలోకి వెళ్తున్నాం. ఇవాళ 159వ పేజీ 2వ పారాగ్రాఫ్ మనం మొదలు పెడుతున్నాం. ఇంతకుముందు గతంలో 2 నిమిషాలు మనం పరిశీలిస్తే ప్రేమ ఉన్న చోట దుర్గుణాలకు స్థానము లేదు అని చెప్పారు స్వామి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దుర్గుణాలు ఉండవు. అంటే ఒక్క ప్రేమను కనుక మనం సాధించుకోగలిగితే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా నెమ్మదిగా బయటికి వెళ్తాయి. అలాగే ప్రేమ రావాలి అంటే దాసోహంతో మొదలవుతుందన్నారు, సోహంతో అంత్యమవుతుంది అన్నారు. అలాగే హృదయంలో ఒక ప్రేమకు మాత్రమే చోటు ఉండాలి, అది ఒక మ్యూజికల్ చైర్ కాదు అని చెప్పారు. అంటే ఇతరత్ర ప్రేమ తప్ప ఏ గుణాలు ఉండటానికి అవకాశం లేదు. అంటే విడతకు ఒక గుణం వచ్చి అక్కడ హృదయంలో చోటు చేసుకోవడానికి అవకాశం లేదు. మనం ప్రేమ మాత్రమే ఉండాలి. అంటే హృదయం ఈజ్ నాట్ ఏ మ్యూజికల్ చైర్ అని చెప్పారు. అంటే ఒక ప్రేమకు మాత్రమే చోటు ఉండాలి అని చెప్పారు. ప్రేమ శక్తి జగత్తును ఏకం చేస్తుందని చెప్పారు. ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక ఏకత్రాటి మీదగా ఒక నడిపించగలిగినటువంటి అమేయమైనటువంటి శక్తి ఒక ప్రేమకు ఉంది అని చెప్పారు. అలాంటి ప్రేమని మనం ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి అని చెప్పారు. ప్రేమను ఇవ్వాలి, ప్రేమను పుచ్చుకోవాలి. ఏదైనా సరే మనం ఇవ్వగలిగితేనే మనం ఆశించడానికి అవకాశం ఉంటుంది. అంటే అదే త్యాగే నైకే అమృతత్వ మానసోహం అని కూడా చెబుతాం మనం. అలాగే భగవంతుని యొక్క ప్రేమ మానవుల్లో అణుస్వరూపమై ఉంటుందని చెప్పారు. అంటే ఎక్కడ ఉంటుంది భగవంతుడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడయ్యా అని భగవంతుడు అన్న హిరణ్యకృష్ణుడు అడిగితే అంతటా ఉన్నాడు అని చెప్పగలిగాడు ప్రహ్లాదుడు. అలాగే ఈ ప్రేమ కూడా ఎక్కడ ఉంటుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ ప్రతి కణంలో కూడా ఉంటుంది అని స్వామి చక్కగా నిరూపించడం జరిగింది. తర్వాత ఏ ధనాన్నైనా దొంగిలించడానికి అవకాశం ఉంది, కానీ మన ప్రేమ అనేటువంటి ధనాన్ని దొంగిలించడానికి అవకాశం లేదు. అలాంటి ధనం ఇంకోటి ఉంది, మనకు విద్యాధనం. మీరు ఏ ఎంఎస్సిలో ఎంఏ పిహెచ్డి పాస్ అయ్యారు, మిమ్మల్ని మొత్తాన్ని మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని నగల్ని దోచుకోవచ్చు దారితో పిడి దొంగలు, కానీ మీ మేధస్సులో సూక్ష్మ రూపంలో దాగి ఉన్నటువంటి ఆ విద్యా నిధిని ఎవరు దొంగిలించలేరు. అలాగే హృదయంలో మనం పవిత్రంగా గూడు కట్టుకున్నటువంటి ప్రేమను కూడా ఎవరు ఏమి చేయలేరు అని స్వామి చక్కగా ఘంటాపథంగా చెప్పారు. అలాంటి ప్రేమను మనం సంతరించుకోవడానికి కంకణం కట్టుకోవాలని చెప్పారు. అలాగే భగవంతుడు అంతా కూడా ప్రేమమయమే అని కూడా చెప్పారు. మరి రుక్మిణి కూడా మరి ఒక దశలో పుష్పం మాత్రమే వేసింది మన దేహ చింతనతోటి, కానీ ఆయన తోగల. అప్పుడు నారదుల వారు చెప్పారు, అమ్మా అది అట్లా చేస్తే కుదరదు, మరి నువ్వు ప్రేమతో ఆత్మార్పణ భావంతో భగవదర్పణ భావంతో వెయ్యాలి అన్నప్పుడు కృష్ణార్పణం అని పువ్వు వేసినప్పుడు ఆయన సరిగా తూగాడు అనేటువంటిది కూడా మనకు చెప్పడం జరిగింది. భగవంతుని యొక్క ప్రేమ ఒక లైట్ హౌస్ అన్నారు. మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా నౌకా ప్రయాణాలు వగేరాలు చేసేటప్పుడు ఆ లైట్ హౌస్ చూస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అది మన గమ్యాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఆ ప్రేమ హృదయంలో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని మనం లక్ష్యంగా చేసుకొని మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అంతవరకు నిన్న చెప్పుకున్నాం. ఇవాళ మనం కొత్త అంకంలోకి వద్దాం. హృదయంలో భగవంతుని నింపుకో, చేతితో పనులు చేసుకో అని చెప్పారు. చూడండి, హృదయం అంతా కూడా మనం భగవంతుడిని నింపుకోవాలి. ఏ దుర్భావాలతోటి, ఏ సంకుచితమైన కామ క్రోధ లోక మోహముఖ మాత్ర్యాలు ఎప్పుడు పొంచి చూస్తుంటే దొంగల్లాగా, ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు హృదయం అనేటువంటి తలుపు మనం తెరుస్తారా, మనం లోపలికి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాయి. అలాంటి హృదయంలో మనం భగవంతుడిని నింపుకోవాలి. చేతితో పనులు చేసుకో. మనకు స్వామి హాయిగా భగవంతుడు చేతులు ఇచ్చాడు. హృదయంలో ప్రేమను నింపుకోవాలి, అలాగే భగవంతుడిని నింపుకోవాలి, మన చేతితో పని చేసుకోవాలి. కాస్త లోపలికి పెడితే ప్రేమ స్వరూపులారా, ఈనాడు మీరు ఏ సాధనలో చేయనక్కర్లేదు. ధ్యానము చేస్తున్నాము, ఎవరి కోసం ధ్యానం? ఆ ధ్యాన స్వరూపుడు నీ అన్నే ఉంటున్నాడు. ఏ భగవంతుడిని అయితే మనం ధ్యానం చేస్తున్నామో ఆ భగవంతుడు మన హృదయంలోనే పరివేష్టితుడై ఉన్నాడు. నువ్వు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు? ఏమి ధ్యానం చేయాలి?
ప్రేమనే ధ్యానం చేయి. నువ్వు భగవంతుడి నామం కాదు ఇక్కడ, ప్రేమ 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 ప్రేమ, లవాల్ సర్వాల్ లవాల్ సర్వాల్ అనేటువంటిది నువ్వు మనసులో పెట్టుకోవాలి. నిరంతరం ప్రేమని ధ్యానం చేయాలి మనం. నిరంతరం ప్రేమ పైన నీ మనసు మరల్చు. నేను ఎట్లా ప్రేమను కూడగట్టుకోవాలి, ఎట్లా ప్రేమను వ్యక్తీకరించాలి, అందరినీ ప్రేమగా చూస్తున్నానా లేదా, నా కన్న కూతుర్ని నా కొడుకుని కోడల్ని కూడా సమానమైనటువంటి దృష్టితో 100% న్యాయం చేస్తున్నానా లేదా అంటే మన వరకు తార్కికంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మన బిడ్డని పరాయి బిడ్డని సమానంగా చూడగలుగుతున్నానా లేదా అనేటువంటి ఎప్పటికప్పుడు ఎక్కడికో పరీక్ష హాల్ వెళ్ళి మనం పరీక్షలు రాయక్కర్లా. మనకు అడుగున ప్రతి అడుగులోనూ మనకు పరీక్ష పెట్టాడు భగవంతుడు. కాబట్టి అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. అట్లా ఉంటే మా గృహకృత్యములు ఏ రీతిగా తీరుతాయి అని మీరు సందేహించవచ్చు. ఏమంటే ప్రేమ ప్రేమ అంటున్నారు, ప్రేమను కూడగట్టుకోమంటున్నారు, ప్రేమను చూడమంటున్నారు, అందరిలో ప్రేమని మరి ఆస్వాదించాలి, పంచాలి అంటున్నారు. మనకు వేరే పని లేదా, మా గృహకృత్యాలు చేసుకోవద్దా మేము అని మన గృహిణులు కానివ్వండి, గృహస్థులు కానివ్వండి అనుమానపడచ్చు. నీ ఇంటిలో నీ పనులన్నీ చేసుకో, ఇదంతా భగవదర్పితమనే భావించు. పిల్లాడికి స్నానం చేసినా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, పిల్లాడికి స్నానం చేస్తుంటే అభిషేకం చేస్తున్నట్టుగా భావించాలి, పిల్లాడికి పౌడర్ రాస్తుంటే విభూతి రాస్తున్నట్టుగా భావించాలి, పిల్లాడికి అన్నం పెడుతుంటే దేవుడికి నైవేద్యం పెడుతున్నట్టుగా భావించాలి. ఇలాంటివి ఎన్నో మనం నిత్యకృత్యంలో, నిత్య ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో సూత్రాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే నువ్వు ఏ పని చేసినా సరే భగవదర్పణ భావంతో చేయాలి. నా పిల్లాడికి అన్నం పెడుతున్నా అంటే నా పిల్లాడు భగవంతుడు, ఆ భగవంతుడికి నేను పాలిస్తున్నాను, ఆ భగవంతుడికి నేను గోరుముద్దలు పెడుతున్నాను, నా బిడ్డకి నా భగవంతుడికి నేను వెన్నముద్ద తినిపిస్తున్నాను అనేటువంటి భావంలో మనం ఉండాలి. అన్ని పనులు చేయి, కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అని భావించి భగవంతుడికి అర్పించు. నువ్వు ఏ కర్మం చెప్తావు, యోగ కర్మస్ కోసం అన్నాడు. ఇటు వృత్తి కానీ నీ స్వధర్మం కానీ ఏదన్నా సరే, ఏ పనులైనా సరే, ఎవరికి ఊడి చెప్పని దగ్గర నుంచి అన్నం వడ్డించేంత పనుల వరకు రకరకాల పనులు ఉంటాయి మనకు. అన్ని పనులు కూడా మనం భగవదర్పణ భావంతో చేయాలి. గీత చదవగానే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. అలాగే సంగీతం చదవగానే సర్వం శ్రీ సాయీశ్వరార్పణమస్తు అంటుంటాం మనం ప్రతి కార్యక్రమంలో కూడా. అంటే మనం ఏం చేసినా సరే ఎవరికయ్యా నేను చేసిందంతా కూడా నీకే అర్పిస్తున్నాను అనేటువంటి భావన మనం పెంపొందించుకోవాలి. మరి అన్నం తినేటప్పుడు కూడా బ్రహ్మార్పణం అంటాం. మరి దేనికని అంటున్నాం అంటే అంతా కూడా భగవంతునికి ఆపాదించాలి. భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు చెప్పాడు ప్రహ్లాదుడు, ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్ర సర్వోపగతుండు, ఎందెందు వెతక చూసిన అన్నందేగలడు దాన వాగ్దానం వింటే అని చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆ మహామేధావి అయినటువంటి తండ్రికి. భగవంతుడు లేని స్థానము లేదు. చూపించండి. నువ్వు అరటి పండు ఇచ్చేవారో ఎవరో చూడకుండా తిందామన్నారు గురువు గారు. మిగతా వాళ్ళంతా శుభ్రంగా అటు ఇటు ఒక తలుపు చాటు నుండో, ఒక చెక్క చాటు నుండో, గోడ చాటు నుండో తిని వచ్చారు. ఒక్కడు మాత్రం తిని రాలేదు. ఏటయా తినలేదంటే ఎక్కడ తింటాం స్వామి, నాకు సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, ప్రకృతి చూస్తోంది, ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడే కాబట్టి నేను అరటి పండు నేను తినలేకపోయినాను అన్నాడు. అంటే వాడికి ఒక్కడికే భగవంతుడు లేని స్థానం లేదు అనేటువంటిది తెలిసింది అని మనం అర్థం చేసుకోవాలి. సర్వులు భగవత్ స్వరూపులే, ఆత్మ సర్వభూతాన్ని. నువ్వెలా భగవంతుని యొక్క స్వరూపంగా పుట్టావో 84 లక్షల జీవరాశులు కూడా అలాగే భగవంతుని యొక్క సృజనే, భగవంతుని యొక్క సృజింపబడినటువంటి అవన్నీ కూడా సర్వం భగవత్ స్వరూపమే. మనమే కాదు, సకల జడ పదార్థాలు కూడా మనం భగవత్ స్వరూపమే. ఒక రాయి, రప్ప, చెట్టు, గుట్ట, ఏది మన ఇంట్లో ఉన్న గుండ్రాయి కూడా ఎవరికి భగవత్ స్వరూపమే. సర్వం బ్రహ్మస్వరూపమే, సర్వం బ్రహ్మమయం జగత్ అంతే. ఆ విధంగా మన కంటికి కనబడేటువంటిది కనబడిందంటే కూడా బ్రహ్మమే. ఇలాంటి ఆత్మభావంను దృఢం చేసుకోవాలి. అంతేగాని జగత్ మీద మనం ప్రేమ పెంచుకోకూడదు. ప్రకృతిని ఆరాధించకూడదు. మనం ప్రకృతిని ఆరాధించడం అంటే దాన్ని మనం అపార్థం చేసుకోక్కర్లేదు. ఆ ప్రకృతి నాకు పరమ మూలమైనటువంటి భావన చేసుకోకూడదు. దినదినాభివృద్ధి కావించాలంటే సూర్యుని వల్ల చక్కగా ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పటికప్పుడు నవోన్మేషంగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ
నేటి కంటే మిన్నగా రేపు వెలగాలి అంటే, ప్రకాశించాలి అంటే సూర్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ సూర్యుడు ఉదయం ప్రవేశించిన దగ్గర నుంచి ఎంతో దేదీప్యమానంగా వెళుతూ ఉంటాడు. అందరూ సూర్యోదయాన్ని ప్రేమిస్తారు, సూర్యాస్తమయాన్ని ప్రేమించరు ఎవరు. చూసారా? సంకేతంగా ప్రేమ దినదిన ప్రవర్ధమానమై పూర్ణ చంద్రుని ప్రకాశిస్తూ ఉంటుంది. శుక్లపక్షంలో చంద్రుడు మనకు తెలుసు, 15 రోజులు ఒక నిమ్మతన్ను ఆకారంలో ఒక రేఖా మాత్రంగా కనపడతాడు పాడ్యమి నాడు. ఇవాళ కరెక్ట్ గా పూర్ణిమ, వైశాఖ శుక్ల పూర్ణిమ. ఇవాళ నిండు చందమామ కనపడతాడు. అంటే ఆ విధంగా శుక్లపక్ష చంద్రుడిలాగా మనం బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాం. అంటే శుక్లపక్ష చంద్రుడిలాగా నువ్వు దినదిన ప్రవర్ధమానం చెందాలి నాయన అని మనం ఆశీర్వదిస్తాం. అంటే ఆ విధంగా మనం ప్రకాశమానంలో ఒక సూర్యుడిని చంద్రుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ప్రేమ యందు పక్షముల మార్పు కలిగి కొంత చీకటి ఏర్పడుతుంది. ఇందుట్లో మన శుక్లపక్షం అని కృష్ణపక్షం అని 2 ఉన్నాయి. ఆ శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానం అవుతాడు చంద్రుడు. అలాగే బహుళపక్షంలో పైనుంచి కిందకు వస్తాడు. శుక్లపక్షంలో రేఖామాత్రం నుంచి పూర్ణ చంద్రుడు కాగలిగితే పూర్ణిమ నాటికి, మరి బహుళపక్షంలో పూర్ణ చంద్రుడి దగ్గర నుంచి మళ్ళా రేఖామాత్రంగా పాడ్యమి నాటికి వస్తాడు. అంటే నిమ్నోన్నతాలు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ. అయినప్పటికీ అమావాస్య రోజు చంద్రుడిలో చీకటి వస్తుంది. మరి అంతే కదండి, చివరికి అమావాస్య వచ్చిందంటే ఆ చంద్రుడి దగ్గర వినలే ఉండదు, చీకటే వస్తుంది. ఈ ప్రేమ చంద్రుడి యందు ఏమాత్రము చీకట్లేదు. ఆ సాయి చంద్రుడు ఉన్నాడు చూశారు, ప్రేమమయుడైనటువంటి ప్రేమమూర్తి అయినటువంటి. మరి చూడు, ప్రేమమయుడు ప్రేమమయము త్యాగము అయినటువంటి సేవా శాసనకి ముచ్చట పడేటువంటి వాడు సాయి రాముడు. అలాంటి సాయి రాముడు అనేటువంటి చంద్రుడిలో ఎక్కడ ఏమాత్రము మార్పు లేదు, చీకటి లేదు. అట్టి విలువైన హృదయమును చక్కగా గుర్తించుకో. అలాంటి స్వామి యొక్క హృదయాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అల్పమైన స్వల్పమైన వాటికై ఏమాత్రము తాపత్రయపడవద్దు. చిన్న చిన్న వాటికి మనం భగవంతుణ్ణి ప్రార్థించకూడదు. మా అమ్మాయికి పెళ్లి కావాలను, మా వాడికి మంచి సీటు రావాలను, మా వాడికి ఉద్యోగం రావాలను, ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరలక్కర్లా. దేనికంటే అవన్నీ యాదృచ్ఛంగా యొక్క వాళ్ళకి అర్హతలను బట్టి ఎప్పుడు వనకూడాలన్నప్పుడు వనకూడతాయి. అంతే, దాంతో తాపత్రయం పడకూడదు. దేనికి ఆ తాపత్రయం అంటుంటారు. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని మనకు కూడా ఉన్నాయి తాపాలు. ఆ తాపాలని మనం కోరుకోవద్దు, తాపాలకి పాల్పడద్దు. అందుకనే మనం ఏ పూజ చేసినా సరే 3 శాంతులు చెబుతాం చివరిలో. ఓం శాంతి 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 అంటుంటాం. అంటే ఒకటి ఆది భౌతికానికి, ఆది దైవికానికి, ఆధ్యాత్మికానికి మనం ఆ తాపాల యొక్క ఉపశమనం కోసం మనం వేదం చివరి కానివ్వండి, గీత చివరి కానివ్వండి, జ్ఞానామృతం చివరి కానివ్వండి, మనం ఆ శాంతి మంత్రం చదువుకుంటాం. ఇక మనస్సు ఉంది, వీటి ద్వారా జగత్తులో వ్యాపారం కలుపుకో. నీకు భగవంతుడు చేతులు ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు. మరి ఆ మనస్సుతో చక్కగా ఆలోచించి చేతులతో చక్కగా నువ్వు జగత్ వ్యాపారం చేసుకో. అంటే నువ్వు మానవ మాతృడుగా పుట్టావు కాబట్టి, నీది పాంచభౌతికమైనటువంటి శరీరం కాబట్టి, ఆ శరీర మార్గం కలు ధర్మ సాధనం కాబట్టి, నీ యొక్క దేహం యొక్క నడక సాగాలి అంటే ఆ దేహాన్ని మనం పోషణ చేసుకోవాలి. కాబట్టి నువ్వు హాయిగా మనసుతో చక్కగా సన్మార్గంలో మనసును పెట్టి చక్క చేతులతో నువ్వు జగత్ వ్యాపారం సలుపుకో. దీనికే తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్. చూడండి, తుకారాం చెప్పినటువంటి సూత్రం, దిల్ అంటే మనస్సు అనమాట. మన్ మే రామ్ అంటారు దీన్ని. దిల్ మే రామ్ లేకపోతే మన్ మే రామ్, హాత్ మే కామ్. కాబట్టి మనం మనసు నిండా కూడా రాముడిని నింపుకోవాలి, చేతి నిండా కూడా పని చేసుకోవాలి. మనం ఓపుకున్నాడు కనుక కష్టపడి పని చేసుకుంటే, ఓపిక లేనినాడు మనం హాయిగా ప్రశాంతంగా మనం జీవనం చేయడానికి అవకాశం ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శక్తి సామర్థ్యాలు ఉన్నాడు మనం ఖాళీగా కూర్చోకూడదు, మన శక్తిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. మనం శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తుల్ని వినియోగించి ఏదో కార్యంలో మనం నిమగ్నం అవ్వాలి అంటారు. చూడండి, రైతు కుటుంబాలు ఎప్పుడు ఆడవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఆ కాయ కష్టం చేసుకుంటూ వాళ్ళు హాయిగా ఏదన్నా వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుంటారు. ఎందుకంటే మనం ఆ సమయంలో మనం కష్టపడాలి. హృదయంలో భగవంతుని నింపుకో. ఇందాక వచ్చింది మనకు, నీ యొక్క హృదయంలో భగవంతుడిని పెట్టుకో, చేతిలో పనులు చేసుకో. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది సూత్రం. ఒక విద్యార్థి కాదు, ఒక ఉద్యోగి కాదు, ఒక గృహిణి కాదు, ఒక కంపెనీ మేనేజర్ కాదు,
సాక్షాత్ ప్రధానమంత్రికైనా సరే ఈ సూత్రం వర్తించాల్సిందే. హృదయంలో భగవంతుని నింపుకో, చేతిలో పనులు చేసుకో, తప్పులేదు. ప్రతి మానవుడు నేర్చుకోవాల్సినది నేటి నుండి జీవితాన్ని సరైన మార్గంలో ప్రవేశింపజేయడానికి నిర్మలమైన ప్రేమ పొందాలి. ముఖ్యంగా ఇది నేర్చుకోవాలి. నేటి నుంచి నిన్నటి దాకా తీసేయండి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇక నిన్నటిది అనేది మళ్ళీ రాదు. కాబట్టి వర్తమానమే నిధి. కాబట్టి రేపనేటువంటిది కూడా ఎట్లా ఉంటుందో చెప్పలేం. మనం ఉంటామో ఉండవో తెలిసి చెప్పలేం. అందుకని వర్తమానం నీ చేతిలో ఉన్నది కాబట్టి ఆ వర్తమానంలో నేటి నుండి అంటే ఈ క్షణం నుంచే నువ్వు జీవితాన్ని సరైన మార్గంలో ప్రవేశించడానికి నిర్మలమైన ప్రేమ పొందాలి. పవిత్రమైనటువంటి ప్రేమగా ఉండటం అలవాటు చేసుకో. ఇప్పటి నుంచన్నా, ఈ రోజు నుంచి అయినా, ఈ క్షణం నుంచి అయినా సరే భగవంతుని ప్రేమ నీలో లేకపోతే సర్వము నీకు దుఃఖమునే అందిస్తుంది. ఒక ఆయన నవ్వుతున్నాడు, ఒక ఆయన బాధపడుతున్నాడు. ఆయన దేనికి నవ్వుతున్నాడు, ఈయన దేనికి బాధపడుతున్నాడు అంటే ఒకటే కారణం చెబుతున్నారు స్వామి. ఎక్కడైతే నీలో ప్రేమ నిండుకుందో నీలో దుఃఖం అనేది లేదు. ఎక్కడైతే ప్రేమ మృగ్యమైందో అంటే ఎక్కడ అణుమాత్రం కూడా ఎవరి హృదయంలో ప్రేమ లేదో అతడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఉన్నా సరే ఏడుస్తూనే ఉంటాడు. వాడికి నవ్వటం చేత కాదు, ప్రేమగా ఉండటం చేత కాదు వాడికి. కాబట్టి నువ్వు హాయిగా నవ్వుతూ బతకాలి. నవ్వుతూ బతకాలి అంటే నీ దగ్గర ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. భగవంతుని ప్రేమ నీలో లేకపోతే సర్వము నీకు దుఃఖమే అందిస్తుంది. సర్వం దుఃఖమయం, సర్వం అస్థిరం అస్థిరం. చూసారా, ఈ ప్రపంచం అంతా కూడా మరి పరమాత్మని పక్కన పెడితే మిగతాదంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖమయం అన్నాడు. సంసారమే దుఃఖంతో కూడినటువంటిది. సంసారంలో ఉన్నటువంటి కష్టాలు ఎక్కడా లేవు అని చెప్పాడు. చూశారు కదా. మరి సర్వం అస్థిరం అస్థిరం. మరి ఏమైనా స్థిరంగా ఉంటుంది అంటే స్థిరత్వం లేదు. కాబట్టి స్థిరత్వం దేంట్లో ఉంటుంది? ఆనందంలో ఉంటుంది. ఆ ఆనందం ఏమైనా కనబడుతోందా? అది కనబట్టలేదు. చూసారా, అందుకని స్వామి వాడు చెబుతారు, సత్యమేనా ప్రచారం, ధర్మమేనా ఆచారం, శాంతేనా స్వభావం, ప్రేమేనా స్వరూపం అని స్వామి పదే పదే చెబుతుంటారు. బుద్ధుడు చెప్పాడు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పాడండి. అంటే బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధుణ్ణి నేను శరణ వేడుతున్నాను, సంఘాన్ని నేను శరణ వేడుతున్నాను, ధర్మాన్ని నేను శరణ వేడుతున్నాను అని మూడింటికి అర్థం. కానీ స్వామి ఏం చెప్పారంటే బుద్ధం అంటల్లా బుద్ధిం అంటున్నారు. మొట్టమొదటి నువ్వు బుద్ధిని శరణొచ్చు అంటే బుద్ధిం శరణం గచ్చామి అనుకోవయ్యా అంటున్నారు స్వామి. తర్వాత బుద్ధిలో ఉన్నటువంటి గుణముతో సంఘంలో ప్రవేశించు. ఎప్పుడైతే నీ బుద్ధి పరిణతి చెందిందో, ఎప్పుడైతే సన్మార్గంలో పయనిస్తుందో, బుద్ధి ఎప్పుడు కూడా సన్మార్గంలో పయనిస్తుంది. ఆ బుద్ధి చెప్పినట్టు కనుక నువ్వు విన్నట్టయితే ఆ గుణాలన్నీ కూడా సంఘంలో ప్రవేశిస్తాయి. అంటే చక్కని బుద్ధితో నువ్వు సమాజంలో బతుకుతూ ఉంటావు. సంఘం శరణం, అలా అప్పుడు సంఘాన్ని మన శరణ వేడాలి. అయితే ధర్మం శరణం గచ్చామి, అప్పుడే ఆనందం లభిస్తుంది. కాబట్టి మూడింటికి స్వామి మొట్టమొదటి నీ యొక్క బుద్ధిని శరణొచ్చు, తర్వాత నీ బుద్ధిలో ఉన్నటువంటి గుణంతో సంఘంలో ప్రవేశించు, సంఘాన్ని శరణం వేడు అంటే నువ్వు సంఘజీవి కాబట్టి. అయితే ధర్మము శరణం గచ్చామి, అప్పుడే నీకు ఆనందం లభిస్తుందని స్వామి చెబుతున్నారు. జగత్తంతా భగవత్ స్వరూపమే, సర్వం విష్ణుమయం జగత్ అంటాను దీన్నే, సర్వం బ్రహ్మమయం జగత్ అంటాను దీన్నే. కాబట్టి మనకు కనబడేటువంటి జగత్తంతా కూడా భగవత్ స్వరూపమే. మనం ఎంతసేపు జగన్మిథ్య అని చెప్పుకున్నప్పటికీ ఒక మిథ్య అయితే అవ్వచ్చు, కానీ ఇదంతా కూడా భగవంతుని యొక్క సృజన, భగవంతుని యొక్క స్వరూపము అని మనం మర్చిపోకూడదు. ఒక చేతిలో చక్కెర పెట్టుకొని మరొక చేతిలో నీరు పట్టుకొని పానకం కావాలి అంటే ఎట్లా అవుతుంది? చూసారా, ప్రకృతిని ఒకవైపున, పరమాత్మని ఒకవైపున విడదీయకూడదు మనం. చూసారా, ఆ చక్కెర అనేటువంటి ప్రకృతిని, పరమాత్మ అనేటువంటి నీటిని విడదీసినప్పుడు నీకు దాంట్లో ఉన్న రంజు కనపడదు. మనం సర్వం విష్ణుమై ఇచ్చారు, ఆ రెండు కలిపితేనే మనకు ఆ పరమాత్మ తత్వం తెలుస్తుంది. జగత్తంతా భగవత్ స్వరూపమే. ఈ కనబడేటువంటి జగత్తంతా కూడా భగవంతుని చేత సృజింపబడింది. 84 లక్షల జీవరాశులు
ఈ చెట్లు, కొండలు, జడ, చరాచర ప్రపంచం అంతా కూడా భగవంతుని యొక్క ప్రసాదమే. ఈ చరాచర ప్రపంచంలో అణువునందు, కణమునందు భగవత్ స్వరూపమే. ఏ చిన్న మొక్కను తీసుకున్నా, ఏ చిన్న రాయిని కదిలిచ్చినా అదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపాలేట. ఈ సత్యమును మీరు గుర్తించాలి. నీ కనబడేటువంటి చరాచర ప్రపంచం అంతా కూడా, అంటే జడం కానివ్వండి, చైతన్యం కానివ్వండి, ఏదైనా సరే భగవంతుని యొక్క స్వరూపమే. ఈ సత్యాన్ని గుర్తించాలి. నీ ద్వేష అయినా పర్వాలేదు, కానీ నీవు వారిని తప్పక ప్రేమించు. మనకు కాస్త మనం పడని వాళ్ళు ఉంటారు కొంతమంది. నాకు ఆయనంటే గెట్టదండి, నాకు ఈయనంటే గెట్టదని మనం ఎంత సత్యవంతులం అయినప్పటికీ కాస్త మన దగ్గర కూడా కాస్త ఉంటుంది. మరి వేపకాయ అంత ఉంటుంది కదా, మరి ఫలానా ఆయనంటే నాకు ఫస్టే పడదండి అంటుంటాం. వాడు మనకు ద్వేషి, అంటే మనల్ని ద్వేషించేవాడు. అలాంటి ద్వేషి అయినా పర్వాలేదు, వాడు కనుక నీకు తారసపడితే నువ్వు వాడిని తప్పక ప్రేమించు. అంటే ఉదాహరణ గట్టిగా చెప్పాలంటే, ₹1,00,000 ఎగ్గొట్టిన వాడిని కూడా మనం ఏమండి సుబ్బారావు గారు బాగున్నారా అని, ఎలా ఉన్నారు సార్, మీ పిల్లలు బాగున్నారా, మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇంత కుశల ప్రశ్నలు వేయాలంట. మనం ఇంత ప్రేమగా చూడాలి. ఏది ఆ 1,00,000 ఎగ్గొట్టిన వాడికి కూడా నిజంగా వేయగలమా? అంటే అంత సంయమనం, అంత పరమాత్మ తత్వంలో మనం అంత ఉన్నత స్థితికి ఎదిగామా లేదా అనేటువంటిది ఇలాంటి సందర్భాల్లో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పక వారి హృదయం మార్పు చెందుతుంది. హృదయం మారాలంటే చూడండి, మనకు ఆవు పులి కథలో ఆ ఆవుని పులి మింగపోయింది. నువ్వు నా ఆహారం కాబట్టి నేను తింటానంది. ఆ ఆవు ఏమన్నదంటే, ఏమంటే నాకు చిన్న బిడ్డ పుట్టిందండి, మొన్ననే పుట్టింది, 3 నాళ్ళు కూడా అవ్వలేదు, ఇంకా వాడు లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, వాడికి కమ్మగా ఒక్కసారి పాలిచ్చి నేను మీ దగ్గరికి వస్తాను, మీరు తినండి అని చెప్పిందండి. సరే చూద్దాం, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఇంటికి పంపించింది. ఆవు చక్కగా పాలిచ్చింది. ఆ ఆవు పాలు తాపుతూ ఆ బిడ్డకి ఎన్నో నీతులు చెబుతుంది. అమ్మా, ఈ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని ఎన్నో నీతులు చెబుతుందండి ఆ బిడ్డకి. ఆ అనంతుని యొక్క భోజరాజ్యంలో ఆ ఆవు మళ్ళా వచ్చిందండి, పులి దగ్గరికి వచ్చింది. నిజంగా పులి ఆశ్చర్యపోయిందండి. నేను తింటానని తెలిసి కూడా, నేను మీదపడి రక్కుతానని తెలిసి కూడా, పేగులు తీసి నేను మంచి మామిడి పండు దురుకుంటానని తెలిసి కూడా ఈ పులి వచ్చిందంటే నిజంగా ఇది సత్యగుణం దీంట్లో భాషిస్తోంది అని ఆ పులి కూడా మనసు మార్చుకొని మరి ఆవుని విడిచిపెట్టడం జరిగింది. ఇది కేవలం కథ అయినప్పటికీ నిజ జీవితంలో కూడా ఇట్లాంటి సంఘటనలు ఎన్నో తారసపడుతున్నాయి. స్వామివారి యొక్క జీవిత చరిత్రలో కూడా ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి. అలాగే మదర్ తెరీసాని చంపడానికి మంచి గట్టి వాళ్ళని వేశారు. మంచి వీరప్పం లాంటి వాళ్ళని, కరుడు తేలినటువంటి దొంగల్ని పంపించారండి, హంతకుల్ని పంపించారు. అంటే ఆమంటే గిట్టనటువంటి వాళ్ళు వెళ్ళారు. మంచి కత్తులో కఠారులు చూపించారు ఆమెకి. ఆ ద్వారం తీయగానే ఆమె ఏమన్నదంటే, నాయన ఎట్లాగో నేను పోతాను కదా, అదిగో ఆ కుష్ఠరోగి వాళ్ళంతా చూడండి, నేను ఒకసారి ఆ కుష్ఠరోగికి ఏదో దాహంతో బాధపడుతున్నట్టున్నాడు, ఆ దాహార్తిని, వాడి యొక్క దాహాన్ని తీర్చి నేను వస్తాను, వచ్చిన తర్వాత మీ పని చేసుకుందరు కానీ అని ఆమె నెమ్మదిగా వెళ్ళి ఆ కుష్ఠరోగి యొక్క తలకాయని తన ఒళ్ళో పెట్టుకొని వాడికి మంచినీళ్లు పట్టి వాడికి ఏదో మొత్తానికి ఆ ద్రవం అంతా తాగించి వాడిని సేవ తీర్చి అప్పుడు వచ్చి వీళ్ళ ముందు నిలబడిందండి. ఆ వీరప్పన్ లాంటి మంచి కరుడుదైనటువంటి ఆ హంతకుల మధ్య వాళ్ళు అంటే కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వచ్చిందండి. ఏమంటే మనం చంపేటువంటిది ఎవరిని? ఇంత కరుణామూర్తిని, ఇంత ప్రేమమూర్తిని, ఇంత దయాహృదయులైనటువంటి ఏమైనా మనం తప్పేది అని ఆ కరుడు కట్టినటువంటి దొంగల్లో కూడా మార్పు వచ్చిందండి. స్వామి చెప్పేది అదే, తప్పక వాని యొక్క హృదయం మార్పు చెందుతుంది. నీకు కీడు చేసిన వాడిని కూడా ప్రేమించు. అపకారం చేసినా సరే, నిజంగా ఆరళ్ళు పెట్టింది తక్కుబాయి అత్త, ఇక పెట్టనటువంటి పరీక్షలు ఇవ్వండి. ఎన్ని పరీక్షలు పెట్టిందో అన్ని పరీక్షలు పెట్టింది. అన్ని పరీక్షలు పెట్టినా కూడా ఆమె చిరునవ్వుతో స్వీకరించి అన్నిటికీ ఆ పాండురంగడే ఉన్నాడు. అంటే సర్వసమర్పణ భావం, కంప్లీట్ సరెండర్నెస్, టోటల్లీ సరెండర్నెస్ అంటే ఇదే. ఆ శరణాగతి ఎప్పుడైతే 100% భగవంతుడి మీద పెట్టామో ఆమెకి అంతా మేలే జరిగింది. అంతా ఆయనే చూసుకున్నాడు. చెరుగడలు మొత్తం గదిలో పడేసి ఒక నువ్వు ఏను తినేటట్టు, మరి దీన్ని ఎట్లా చేస్తావో నువ్వు తినేటట్టు చేయాలంటే, అంటే దీని మొత్తాన్ని నువ్వు క్రషింగ్ చేయాలి అన్నప్పుడు అంతా ఏనుగు రూపంలో ఆయనే వచ్చాడు, శుభ్రంగా ఆయనే చేశాడు. ఆ విధంగా నీకు కీడు చేసిన వారిని కూడా ప్రేమించు.
అలాంటి ఆనంద పెట్టినటువంటి అత్తగారికి కూడా కాళ్ళు వచ్చిందండి తక్కుబాయి. సేవలు చేసింది, ప్రేమతో తినిపించింది, లేవలేని రోజుల్లో కూడా. ఇంతకంటే ఇక గొప్పతనం ఏముందండి? తప్పక వాని మనస్సే మారిపోతుంది. నీ మనస్సు మార్చుకోకు, ఎందుకంటే ప్రేమకు హృదయమే ప్రధానమైన నిలయము. ఎప్పుడు కూడా నీ యొక్క మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేనికంటే అది ప్రేమకు ప్రధానమైనటువంటి మందిరం. అది నీ మనస్సు మార్చుకోకు, ఎందుకంటే ప్రేమకు హృదయమే ప్రధానమైన నిలయము. దానిలో ఏ పదార్థము తీరుటకు వీలు కాదు, ఒక్క ప్రేమ అనేటువంటి పదార్థం తప్ప. నీ హృదయంలో వేరే పదార్థానికి తావు ఇవ్వకూడదు. భగవంతుని మనం పిలిచేటప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. వస్తాడో రాడో, దర్శనం ఇస్తాడో ఇవ్వడో, నాకు ప్రాప్తి చేకూరుతుందో లేదో, ఇలాంటి సందేహాలు జరుగుతూ ఉంటాయండి. సాక్షాత్తు పరమాత్మ మన ఎదురుగా కనబడ్డా సరే, రాధ వంటి వారికి కూడా కొన్ని సందేహాలు ప్రారంభమైనవి. రాధా భక్తి అంటే సామాన్యమైన భక్తి కాదు, ధారాపాతమైనటువంటి భక్తి. కాబట్టి ఆమెకు రాధ అని పేరు వచ్చిందని కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం. ఆమె ఒక రూమ్ లో పండుకోవడానికి ప్రయత్నం చేసిందండి. మనసులో ఒక సంకల్పం ప్రారంభమైంది, ఎవరైనా వస్తారేమో. ఎప్పుడైతే గదిలో పడుకున్నదో, అంత కృష్ణ భక్తురాలైనా సరే ఒక గదిలో చక్కగా ఒంటరిగా పడుకున్నప్పుడు ఆమెకు ఒక చిన్న 2 ఆలోచనలు వచ్చినాయి. తలుపు వేసుకోమని ఒకటి, వేసుకోవద్దని ఒకటి. వేయబోమని తలుపు, ఆ ప్రేరణ తలుపు వేసుకో అని తొందర చేస్తున్నది. ఒక భావనేమో తలుపు వేసుకోవద్దంటోంది, ఒక భావన ఆ తలుపు వేయమని చెబుతోంది. ఈ సంకల్పం దేహాభిమానం యొక్క చింతయే. అంటే ఆమెలో ఆ సంశయం ఉండబట్టే ఇది జరిగింది. తిరిగి ఆత్మాభిమానము మళ్ళీ వచ్చింది ఆమెకి. కృష్ణుడు లోపలే ఉన్నాడు, తీయమంటూ తలుపు. ఈ రెండింటికి మధ్య రాసకెందుకో నవ్వు గలుపు. తీయ తలుపు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి నాకు ఇంత వింతగా ఉంది, ఒక మనసేమో ఒక పక్క తలుపు వేయమంటోంది, ఒక పక్క తీయమంటోంది. నేను ఎంత అజ్ఞానిని అని ఆమె తనలో తాను నవ్వుకుంది. ఎంత అవివేకిని అని ఆశ్చర్యపోయింది. ఈ తలుపులా నన్ను రక్షించేది సాక్షాత్ నా హృదయనాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ఈ గదిలో ఉన్నటువంటి తలుపులను నేను చేస్తాయి అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. చివరికి తానే చింతించుకొని తనలో తాను నవ్వుకుంది. రాధకెందుకో నవ్వు కొలుపు మళ్ళా నువ్వు వచ్చింది ఆమెకి. ఇదంతా కూడా కవులు రాసినటువంటి కవనం అండి. విశ్వమంతా ప్రాణ విభున మందిరమైన వీధి వాకిలి ఏదట. అసలు విశ్వమంతా మందిరం అయితే దానికి వాకిలి ఎట్లా ఉంటుంది? విశ్వమంతా భగవంతుని మందిరమే, ఇక వాకిలెందుకు? ప్రపంచమంతా కూడా, ప్రపంచ సీమంతా కూడా ఒక హాల్ అయినప్పుడు దానికి వాకిలి దేనికి? వీణతంత్రులు మీటి, ప్రాణతంత్రులు నాటి, వీణతంత్రులు ఏమిటవి అని స్వామి ఆ రాధ యొక్క హృదయ వీణ యొక్క తంత్రులు, ఆ రాధ యొక్క ప్రాణతంత్రులు అంటే భగవద్ ఆరాధనలో ఆ ఆనంద తరంగాలు అలా వచ్చినాయని చెబుతున్నారు. రేచక, పూర్వక, కుంభక అనే మూలాధారమైన తంత్రులు చూసారా. రేచకము అంటే గాలి పీల్చటం, పూరకము అంటే గాలి నింపటం, కుంభకము అంటే చూడండి, రేచకము అంటే పూరకము అంటే గాలిని పీల్చటము, కుంభకము అంటే ఆ పీల్చిన గాలిని నిలబెట్టుకోవటము, రేచకము అంటే ఆ గాలిని వదలడం అనేటువంటి తంత్రులు అని అనమాట. అవి ఆ ప్రాణతంత్రులు. మరి నాటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఇవే 5 ప్రాణములు చూసారా. ఇవి కూడా చాలా గొప్పగా ఉన్నాయి. మనకు పంచ ప్రాణాలు ఉన్నాయి చూసారా. ఆ ప్రాణాలు చూసారా. ప్రాణము అనేటువంటి వాయువు అండి నోటి నుంచి ముక్కు నుంచి వాయు రూపంలోకి లోపలికి ప్రవేశిస్తుందండి. అపాన వాయువు మలమూత్రాలను శరీరం నుంచి బయటకు నెట్టేస్తుందండి. వ్యానము అన్నపారాలను రక్తంగా మార్చి సూక్ష్మ రూపంలో నాడుల ద్వారా మన శరీర భాగాలకి అందించేటువంటిది వ్యానం. ఉదాహరణ ఎప్పుడైనా సరే మనం తిన్నది అరగనప్పుడు వాంతులు వగైరాలు మనకు వస్తుంటాయి. ఆ విధంగా వ్యర్థ పదార్థాలని బయటకు పంపించేది ఉదాహరణ అంటే. ఇక సమానం అంటే తిన్న అన్నపానీయాలని మొత్తం మరి ఏకం చేసి బాగా పచనం చేసి జఠరాగ్నిగా అందించేటువంటి సమానం. ఇవే 5 ప్రాణములు. ఈ విధంగా ఆ రేచక, పూరక, కుంభక అనేటువంటి మూలాధార తంత్రులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 మరి ఆనందములు అంటే ప్రాణవాయువులు అంటే పంచకోశాలు అంటాం. ఇవి బాగా పనిచేస్తాయి. ఇవి వాటిల్లో ఎంతో ఆ భక్తి తత్వంలో ఉన్నప్పుడు వీటి యొక్క గమనాలు మనం ఊహించుకోవాలి అని ఆ కవులు చెబుతున్నారు. ఆనంద బాష్మలు ఆత్మార్పణం చెయ్యి. ఆ విధంగా పంచకోశాల ద్వారా వచ్చేటువంటి ఆ ఆనంద బాష్పాలను స్వామికి సమర్పించు. వీధి వాకిలి అదియేరా
అదే ముఖ్యం అని స్వామి ఇక్కడ చెప్తున్నారు. మరి ఇంతవరకు మనకు మరి ఇంత మధురమైనటువంటి భావాలలో కొన్ని మనం చెప్పుకోగలిగినటువంటి అవకాశం దొరికింది. ఈ విధమైనటువంటి భావాలను పలికించినందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి, అలాగే ఒక వేదికను ఏర్పరిచి ఇన్ని భావాలని మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, మరి కష్టమైన క్లిష్టమైన ఒక్కోసారి సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది, ఒక్కోసారి తేలిగ్గా ఉంటుంది, అయినా సరే మనం ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆత్మీయ సోదర సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మరొక అంశంలో అడుగు పెడదాం. ఓం శ్రీ సాయిరామ్. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళ సమయాభావం, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. టుడే లాట్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆర్ దేర్. ఈ నెలంతా పండుగలే, సరిపోట్లేదు. 2 hours ప్రోగ్రామ్ సరిపోవట్లేదు. ఐఎమ్ ప్లానింగ్ భవిష్యత్తులో ఎక్స్టెండ్ చేద్దాం కూడా అనుకుంటాం. ఎప్పటి నుంచో నేను చెప్పలేను. ఈరోజు 3 పర్వదినాలు ఉన్నాయి. దేని గురించి ముచ్చట, అందుకనే నాకు వల్ల కాదని చెప్పి ఆల్రెడీ పోస్టెడ్ సో మెనీ మెసేజెస్ ఇన్ ద గ్రూప్ ఇట్ సెల్ఫ్. అక్కడ చదువుకోండి. వాళ్ళు రోజంతా చెప్పినా సరిపోదు. బ్రీఫ్గా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అంటారు, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, శరభ జయంతి, సో మెనీ ఫెస్టివల్ టుడే. ఏదైనా ఒక రోజు ఒక మహనీయుడికి ఏదైనా ఉంటుంది. అన్నపూర్ణ వెల్కమ్, వెరీ హ్యాపీ. ఏమై తినాలండి. ఎంత అంకిత భావంతో పనిచేస్తుందో ఆ గుళ్ళో అండి. నేను కళ్ళారా చూశాను. ఈ 3వసారి అమ్మాయి నేను తెనాలి పోయినప్పుడు రావటం. నేను తెనాలి పోతే ఆ అమ్మాయి రావాలని రూల్ ఏమైనా ఉందా? విజయవాడ పోతే మా చుట్టాలందరూ ఇవ్వడం వచ్చింది ఆ స్టేషన్ కాడికి. రారు కూడా. వాళ్ళు రారు, వీళ్ళు వదలరు. దట్స్ ద డిఫరెన్స్. ఏదైనా ఒక రోజు బర్త్డే అంటారు, కానీ ఈరోజు బుద్ధుడికి ఐ థింక్ హీ ద ఓన్లీ పర్సన్ హ్యావింగ్ 3 important occasions on the same day. రాముడు పుట్టినరోజు నాడు కళ్యాణం చేస్తారు, అది మనం చేసుకుంది. బట్ టుడే బుద్ధుని యొక్క అవతార కాలంలో 3 హోలీడేస్. ఆయన పుట్టింది ఈరోజే, ఆయనకి జ్ఞానోదయమైంది ఈరోజే, ఆయన నిర్వాణం చెందింది కూడా ఈరోజు. ఈ మధ్య కాలంలో మనం నిర్వాణం అన్నప్పుడు కేవలం బుద్ధుడే కాదు, ఇంకా కొంతమంది కూడా నిర్వాణం అన్న మాట అన్నాం. ఎవరైనా చెప్తారా పేర్లు? నేను చెప్పపోయినా పర్లేదు, ఇలా క్వశ్చన్ ఆన్సర్తో నడుపుతా. రీసెంట్లీ డిస్కస్ అబౌట్ నిర్వాణ టు 1 or 2 other persons ఆల్సో. ఆదిశంకరాచార్య. నువ్వు అప్పుడు సత్సంగాలు రాలంక, నిన్నమ్మన వచ్చినావు. ఓకే, ఆదిశంకరాచార్య నేను ఎందుకు కాదన్నా, ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ. శంకరాచార్య మనం చూడలేదు, బుద్ధుడిని చూడలేదు. సరే, ఇప్పుడు చెప్పాలంటారా? రీసెంట్లీగానే వాళ్ళు దేహాన్ని వదిలిపెట్టారు, అందుకని వాళ్ళ పేరు చెప్పిన. ఓకే, లెటర్స్ ఆలోచించండి. బుద్ధుని తల్లిదండ్రులు శుద్ధోదనుడు, మాయాదేవి. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సర్వార్థ సిద్ధార్థుడు. అతను జన్మించిన తర్వాత తల్లి మాయాదేవి మరణించగా పెంచలేని గౌతమ్ అతన్ని పెంచి పెద్ద చేసింది. దట్స్ వై కాల్ గౌతముడు అని కూడా పేరు వచ్చింది. సిద్ధార్థుడు జన్మించినప్పుడు అతని జాతకాన్ని పరిశీలించిన జ్యోతులు శుద్ధోదనంతో ఇతడు గొప్ప చక్రవర్తి కాగలడు ఆర్ తీవ్రమైన వైరాగ్యంతో ఇంటిని విడిచి వెళ్ళవచ్చు. జాతకాలు నమ్ముకుంటే ఇలానే ఉంటుంది. పరిస్థితి జాతకం అంతా చెప్పిందంతా అంతా బాగా చెప్పాడు. ఈ ఎండింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం తటపడించారు అయ్యగారులు. పుట్టినోడికి అప్పుడే డేట్ ఆఫ్ బర్త్ అయినోడికి అప్పుడే డిఓడి గురించి ఎందుకు ఆలోచించాడు ధర్మరాజు? పిచ్చి చేస్తాం కాబట్టి వాళ్ళు పండితులు స్కిప్ చేశారు. పండితులు స్కిప్ చేసిన మాత్రం ధర్మరాజు ఊరుకుంటాడా? పరిస్థితి ఎండింగ్ ఎలా ఉందో కావాలి. అలా ఉంటుంది బుర్ర. మహనీయుల బుర్రలో ఎలా ఉంటే మన బుర్రలో ఎలా ఉండాలి.
అందుచేత శుద్ధోదనుడు సిద్ధార్థకి యుక్త వయసు వచ్చేంత వరకు రాజభవనం నుంచి వెలుపలికి పంపలేదు, చీకటికోటలో పెట్టేశాడు. సిద్ధార్థుడు శుద్ధోదను బావమధ్య పుత్రిక అయిన యశోదను వివాహమాడాడు. వారికి పుట్టిన కుమారుడు రాహుల్డు అని పేరు పెట్టారు. నేను దుష్టశిక్షణ చేయడానికి వచ్చి అయోధ్యలో ఉంటే ఎట్లా, అరణ్యానికి రాజు కావాలన్నాడు రామచంద్రమూర్తి. ఎవడైనా అంతే. యువరాజుగా పదవి చేపట్టిన తర్వాత సిద్ధార్థుడు తండ్రి రాజుగా బాధ్యతలను స్వీకరించిన వాడు కేవలం అంతఃపురంలో కూర్చుని పరిపాలన చేయలేదు. పిల్లలతో కొలుక్కుంటూ బచ్చాగారితో ఆడుకుంటూ ఉంటే రాజపరిపాలన ఎలా చేస్తాడండి? నేను రాజ్యంలో సంచరించి ప్రజల జీవనం చూడాలి అని అన్నాడు. ఎన్నో చిన్నపిల్లలంటే కాపాడాడండి. 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటింది బహుశా. వి డోంట్ నో ది ఏజ్. ఎవడు కూడా చెప్పలేదు వయసు. 20 సంవత్సరాలు దాటిన వాడిని ఏం కాపాడుతాడండి బాబు? చెన్నా అనే సారథి సిద్ధార్థుని రథమును కూర్చుండబెట్టుకుని నగర పర్యటనకు తీసుకుని వెళ్ళాడు. సిద్ధార్థుడు రాజమార్గంలో రథంపై వెళ్తూ మొట్టమొదటి ఒక వృద్ధుని చూశాడు. కుసించిన శరీరంతో, వంగిన నడుముతో కర్ర పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ వృద్ధుని చూసి, చెన్న ఏమిటి వింత మృగము అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఎప్పుడు బయటకు రాలా. ఆ ఇంట్లో అంతఃపురంలో ఉన్న మనుషులతో బయట జనాలు తెలుస్తారు వాడికి. చెన్న ఏమిటి వింత మృగము అని ప్రశ్నించాడు. ప్రభు, వయోభారము చేత వంగిపోయి కర్ర సహాయంతో నడువులేక నడుస్తున్న ఇతను మృగము కాదు, మనిషే అన్నాడు చెన్న. అయితే వయసు పెరిగే కొలిది ప్రతి ఒక్కరికి ఈ స్థితి వస్తుందా? ఇన్నోసెంట్ బాయ్ అన్నమాట అని సిద్ధార్థుడు ప్రశ్నించగా, ప్రభు, ఎవరికైనా ఇది తప్పదు, ఇది సృష్టి నైజము అన్నాడు చెన్న. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. చెంప పగిలింది సిద్ధార్థుడికి. కొంత దూరం వెళ్ళిన తర్వాత సిద్ధార్థుడు ఒక వ్యాధిగ్రస్తుని చూశాడు. అతడు విపరీతంగా దగ్గుతూ ఆయాసపడుతూ బాధపడుతున్నాడు. నేను తెనాలిలో రైల్వే స్టేషన్ నాతో ఎవరు లేడేమో, అన్నపూర్ణ లేదేమో, రాధిక లేదేమో. ఉన్నారా? ఇద్దరు లేరు. ఒక 10 నిమిషాలు రైలు వస్తుండగా ఒక అతను వచ్చాడండి. వాళ్ళు ఇద్దరు మిస్ చేశారేంటో. భయంకరమైనగా ఉంది అతని ఫేస్. నా దగ్గరికి వచ్చాడు. నేను ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంటాను. అతను నా దగ్గర ఉన్నప్పుడు నాకు 20 మీటర్ల దూరంలో వాళ్ళు మొహాన్ని గుడ్డ కప్పుకుంటున్నారు. ఆ వ్యక్తి నా దగ్గర ఉంటే నా రుణం ఆ రైల్వే స్టేషన్ లో 600 రూపాయలు ఇచ్చాను. గొప్ప చెప్పట్లేదు. రైలు ఎక్కేమో. ఇతను వచ్చిన తర్వాత అతను నా దగ్గర ఉన్నప్పుడు నాకు 20 మీటర్ల దూరంలో వాళ్ళు మొహంతో చీరతో మొహం కప్పుకోవడం, అసలు ఫేస్ చూసే పరిస్థితి లేదు, ముఖ్యంగా పెదవులు. అతను చూసి యువరాజు అతడు ఎందుకలా అవస్థ పడుతున్నాడు అని అడిగాడు. ప్రభు, అతడు ఒక రోగి. ఈ శరీరము రోగముల గంప. ఎవరికి ఎప్పుడు శరీరంలో ఏ వ్యాధి కలుగుతుందో చెప్పలేము అన్నాడు చెన్న. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత 4 వ్యక్తులు ఒక శవమును మోసుకుపోతున్న దృశ్యము సిద్ధార్థుని కంట కనపడింది. వెనుక కొంతమంది బంధువులు దుఃఖిస్తూ అనుసరిస్తున్నారు. వారు మోసుకొని పోతుంది ఏమిటది అని సిద్ధార్థుడు మరలా అమాయకంగా ప్రశ్నించాడు. ప్రభు, బహుశా ఆ రోజు టీవీలు లేవేమో బహుశా ఆ కాలంలో. ప్రభు, ఇది శవము అనగా ప్రాణము లేని దేహము అన్నాడు. సరది, ప్రాణం అందరికి పోతుందా? ఎంత అమాయకుడు, ఇంత అమాయకుని ఎక్కడ చూడలేదు. నోట్లో వదిలిపెట్టిన కొరకలేని వాడు సిద్ధార్థుడు పాపం. సారది, ప్రాణం అందరికి పోతుందా అని సిద్ధార్థుడు అడుగ్గా, యువరాజా, ఇది అనివార్యము. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకనాడు ప్రాణం వీడక తప్పదు అని బదిలిచ్చాడు.
తక్షణమే సిద్ధార్థుడు తన విహారమును ఆపమనిసి అంతఃపురమునకు రథమును మరలించమని సారథిని ఆదేశించాడు. నిద్రాహారములు మాని సిద్ధార్థుడు ఆలోచనాకాంతుడైనాడు. కొంతసేపటి ఇందాక సార్ అన్నట్టుగా కొంతసేపటికి అతని నోటి నుంచి సర్వం దుఃఖం, సర్వం క్షణికం, సర్వం శూన్యం 3 మహావాక్యాలు. సర్వం దుఃఖం, సర్వం క్షణికం, సర్వం శూన్యం అనే వాక్యాలు వెలువడినవి. అయ్యో, నా తల్లిదండ్రులు తనకు వివాహం జరిపించి బంధంలో ముంచివేశారు అని విచారించి సిద్ధార్థుడు పెళ్లి చేసుకోకపోతే బాగుంది, పెళ్లి అంటే పెళ్ళాన్ని వదిలిపెట్టాలి, అనవసరంగా అమ్మాయిని బాధ పెట్టాలి, ఆడొక బచ్చాగాడు ఎవడైనా ఇష్టంలోనే వెళ్ళిపోతే ముందే వెళ్ళిపోతాను. ఇద్దరు పిల్లలు కంటాడుకో వదిలేసిపోతున్నారు. ఏమనాలి? ఈ కలికాలమా? అర్థం కావట్లేదు. పిల్లలు లేకపోతే పోయారు, బొమ్మని చెప్పట్లేదండి. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లల తర్వాత కలిసిన తర్వాత కూడా వదిలేసి భర్తను పోతుంటే ఏమనాలండి? ఎక్కడున్నామో అర్థం కావట్లేము. తల్లిదండ్రులు తనకు వివాహం జరిపించి బంధంలో ముంచివేశారు అని చాలా బాగా చెప్పాడు ప్రహ్లాద్. ఇంతవరకు ఎప్పుడు నాకు తెలియదు సార్. మేము పెద్ద పెద్ద సాగరాలు చూసాం, ఇదే గొప్ప అనుకున్నావా? మా సంసారం నుంచి ఫ్యాంటాస్టిక్ డెఫినెట్ కొట్టాడండి బాబు. మనందరూ తరపున రిప్రజెంటేటివ్. బుడ్డోడు 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 అంటున్నారు, బుడ్డోడు కాదు. చాలా ఒక చిన్న బొమ్మ పెట్టాను, చాలా బాగుంది కదా. ప్రసాదుడు పక్కన హిరణ్యకశిపుడు చిన్న పిల్లవాడు. చూసారు ఎవరన్నా? ఎనిబడి? వసుంధర చూసింది. చూసాం సార్, చాలా చక్కగా ఉన్నాడు ప్రహ్లాద్. చిన్న పిల్లవాడు, పక్కన పులి. రాజ్యమును, భార్యను, కుమారుని, సమస్త భౌతిక బంధాలను త్యజించి జీవిత గమ్యమును అన్వేషిస్తూ ఇల్లు వదిలినాడు. వాట్ ఈజ్ మీన్ బై జీవితం? జర్నీ ఫ్రమ్ హోమ్ టు టూమ్ అని చెప్తుంటాం. పుట్టుకతో ఆరంభమై మరణంతో అంతమవుతుంది జీవుని ప్రయాణం. ఈ చావు పుట్టుకల నడుమ ప్రతి జీవి ఎన్నో బాధలను, బంధనలు, రోగములను, వృద్ధాప్య క్లేశములను. ఇప్పుడు క్లేశం అంటే మనం 5 రకాల క్లేశాలు ఉంటాయి. అవిద్యా క్లేశం, అభినవ క్లేశం, అదొక టాపిక్ లేదు. వృద్ధాప్య క్లేశములను, సంయోగ వియోగ బంధం వ్యధలను భరించవలసి ఉంటుంది. ఆల్ డ్యూయాలిటీస్, అన్ని ద్వంద్వములే జీవితం అంతా. పుట్టుక, జీవితం, మరణం ఇవి దుఃఖంతో ముడిపడి ఉన్నవి. వీటి వలన ఆనందం లేదు. కనుక వీటిని జయించే మార్గాన్ని అన్వేషించాలనుకుని రాజభవను వీడిన సిద్ధార్థుడు సన్యసించినాడు. న్యాసము, సన్యాసం. ఎందరో మహనీయులను దర్శించి వారి బోధలకు ఆలకించినాడు. బోధలను అనేక గ్రంథాలను పఠించాడు. కొంతకాలం గడిచింది. కానీ ఇట్టి సాధనలు ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో. చదువుల్లో మరో చదువుకున్నాను అన్నాడే, అది అర్థం కాలేదు. ఇంకా గ్రంథాలు చదువుతున్నాడు, పెద్ద పెద్ద సత్సంగాలు వింటున్నాడు, అయిపోతుంది కాలం. కానీ ఆయనకు కావాల్సిన రిజల్ట్ మాత్రం కనపడలేదు. ఆయన తృష్ణ తీరటం లేదు. ఇవేవి కూడా పరిపూర్ణ జ్ఞానాన్ని అందివ్వలేదు అని గ్రహించాడు. అని పుస్తకాలు చదవటం మానేయదు, మహనీయుల యొక్క సత్సంగాలు మానేయకూడదండి. మనం అసలు మానేస్తే అసలు మన జ్ఞానం అన్న మాట తెలియదు. తన ఎందే అవ్యక్తంగా ఉన్న ఆత్మజ్ఞానం తానే ఆవిష్కరింపజేసుకోవాలి. ఎస్, ఇది సత్యసాయి అవతారం వచ్చింది. అందుకే ఇందాక బనానా చెట్టు గురించి ఒక పెట్టాను, చాలాసార్లు మొత్తం. బనానా చెట్టు ఎందుకు పెట్టుకుంటాం? అదే సత్యసాయి అవతారం వచ్చింది. మనలో ఉన్న దివ్యత్వం, మంచిత గుర్తింపు చేయడానికి వచ్చిన అవతారం సత్యసాయి అవతారం. దట్స్ మెయిన్ పర్పస్ ఆఫ్ సత్యసాయి అవతారం. తన ఎందే అవ్యక్తంగా ఉన్న ఆత్మజ్ఞానము తానే ఉద్ధరే ఆత్మ. ఎవడికోవాడు ఉద్ధరించుకోవాలండి. నాకెవడో వెలుగు చూపిస్తే నాకెట్లా చూపించగలరు? వెలుగు చూపిస్తే స్వామి చూపించాలి, వేరే వాడు మూడవలు కాదు. కానీ స్వామి అలా చేయటం కాదు, మన చేత మొత్తం రెడీమేడ్ చేసిస్తే కొట్టు చేస్తారు. అందుకని రెడీమేడ్ ఫుడ్ ఇవ్వదలుచుకోలేదు.
ఆ ఫుడ్ మనమే తయారు చేసుకోవాలి, ఎవరి పాలు తయారు చేసుకోవాలి, కావాల్సిన మెటీరియల్ ఆయన ఇస్తాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. దృష్టిని అంతర్ముఖం గావించుకోండి. సి ఆల్వేస్ ఇన్సైడ్. గయక్షేత్రంలో బోధి వృక్ష ఛాయలో ధ్యానానిష్ఠుడైనాడు. 26 సంవత్సరాల పాటు ఈ సాధన సాగింది. ఈ బోధి వృక్ష ఛాయలోనూ సిద్ధార్థకి జ్ఞానోదయము అంటే ఆత్మజ్ఞాన అనుభూతి కలిగింది. ఇందాక సార్ చెప్పిన జ్ఞానోదయం అయిన తర్వాత అతను బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, అంగం శరణం గచ్చామి అని ప్రవచించాడు. 26 సంవత్సరాలు కళ్ళు మూసుకున్న తర్వాత ఎప్పుడైతే రియలైజేషన్ అయిందో కళ్ళు ఓపెన్ చేసి నోటి చెప్పిన వచ్చిన పదాలు అవి. ఇలా బాగా చెప్పారు సార్. దీనికి డెఫినేషన్ ఇలా ఎవరు చెప్పడు, వాళ్ళకి అర్థమైతే కదా చెప్పడానికి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటే ఎవరు కరెక్ట్ అయిన అర్థం చెప్తారు? ఒకసారి కొత్తగూడెం వచ్చిందో ఫస్ట్ అయితే ఒక ఆయన తెలుగు మాస్టర్ గారు కూర్చున్నారు. ఇక్కడ సంస్కృత మాస్టర్ ఉన్నాడు, 2 సంస్కృత మాస్టర్లు ఉన్నారు. వాళ్ళ ముందు మాట నాకు భయం వేస్తుంది. బయటికి రాగానే ఒక మాస్టర్ శర్మ గారు అనమాట, ఇన్ని రోజులు గురు పూర్ణం గురించి చెప్పారు, ఎప్పుడు కరెక్ట్ అర్థం చెప్పలేదు, మీరు చెప్పారని సార్ అన్నాడు నన్ను. బుద్ధిని ధర్మ మార్గంలో ధర్మం సంగంలో ప్రవేశపెట్టాలి, దెన్ ఆటోమేటిక్ ఆనందం వస్తుంది. దిస్ ఈజ్ డెఫినేషన్ ఫర్ బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం. మరి ఒక సాధన మార్గాలు ఉంటాయి ప్రతివాడికి కూడా. సో బుద్ధుడు ప్రతిపాదించిన అష్టాంగ మార్గాలు అంటాడు. అష్టాంగ మార్గ సాధన, నవవేద భక్తి మార్గాల్లాగా ఆయన 8 రకాల సాధన ఏమిటవి? సమ్యక్ దృష్టి, మనకేం తెలియదు కాదు. సమ్యక్ దృష్టి, గుడ్ విజన్. సమ్యక్ శ్రవణం, గుడ్ హియరింగ్. సమ్యక్ వాక్కు, మంచి మాట. సమ్యక్ సంకల్పం, గుడ్ థాట్స్. సమ్యక్ కర్మ, గుడ్ యాక్షన్. సమ్యక్ జీవనం, గుడ్ లైఫ్, గుడ్ లివింగ్. సమ్యక్ సాధన, సమ్యక్ సమాధి. ఒక్కొక్క వాక్యంలో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్యక్ దృష్టి అనగా పవిత్రమైన దృష్టి, మంచిని చూడాలి. సీ ఓన్లీ గుడ్, స్వామివారి భాషలో. సమ్యక్ శ్రవణం అనగా పవిత్రమైన శ్రవణం, ఇటువంటి సత్సంగాలు వినాలి, మంచినే వినాలి. హియర్ ఓన్లీ గుడ్. సమ్యక్ వాక్కు అనగా సత్యమైన, హితమైన, మృదుమధురమైన మాటలు, స్పీక్ ఓన్లీ గుడ్. సమ్యక్ సంకల్పం అనగా పవిత్రమైన భావాలు అనగా పవిత్రమైన దృష్టి, శ్రవణం, వాక్కు వలన మంచి భావాలు. అది నువ్వు మంచిని చూసి మంచి విని మంచి మాట ఆటోమేటిక్గా నీకు వచ్చే సంకల్పాలు గుడ్డే ఉంటాయి, బ్యాడ్ సంకల్పాలు రావు. సమ్యక్ కర్మ అనగా సత్కర్మలు, మంచి పనులు. ఎప్పుడైతే నీకు మంచి భావాలు ఉంటే మంచి కర్మలే చేస్తాం, చెడు భావాలు చేయం. సో డూ ఓన్లీ గుడ్. సమ్యక్ జీవనం అనగా సత్ప్రవర్తన, ధర్మవర్తన. సమ్యక్ కర్మల వల్ల సన్మార్గం వర్తన వస్తుంది. మంచి కర్మలు చేసుకుపోతుంటే వాడు ఏమంటారు, మంచి జీవనంగా ఉందిరా బాబు అంటారు, ఆటోమేటిక్ అంటాడు. మంచి జీవనం అంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో వాడు మంచిగా జీవిస్తున్నారు అంటారు ఆటోమేటిక్గా. సమ్యక్ సాధన అనగా దుర్భావాలను దూరం చేసుకొని సద్భావాలు. పశుగుణంబు వీడి పశుపతి కావాలి. సాధన షుడ్ బి లైక్ దట్. సో విచ్ టు స్ట్రైవ్ ఫర్ హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువల పోషణ సమ్యక్ జీవనం అంటారు. ఇక సమ్యక్ సమాధి అంటే సమా ప్లస్ ది సమాధి అంటే ఈక్వల్ మైండ్నెస్, సమబుద్ధి కలిగి. పండితుడు ఎవడు అంటే రాత్రి బాగా రాసుకున్నా, సమబుద్ధి కలిగిన వాడే పండితుడు అండి. పండితుడు ఎవడు అంటే హి మస్ట్ హ్యావ్ ది సమబుద్ధి. ఈ సమబుద్ధి కలిగి ఉంటే సమాధి. సమబుద్ధి అంటే నిందా స్థుతులు, కష్ట నష్టాలు, కృంగక పొంగక సమత్వం ఉండాలి. నేను 10 రోజులు ట్రిప్ వేసి వచ్చాను. 2 రకాలు ఉంటాయి. నన్ను పొగినవాడు ఉన్నాడు, నన్ను ప్రతివాడు ఎందుకు పొగుడతాడండి బాబు? భగవంతునే ప్రతివాడు పొగట్ల, మనిషిని ఎలా పొగుడతాడు? ఒకడు ప్రైజ్ చేస్తాడు, ఒకడు ఏంటో ఇట్లా అని అనుకుని ఉంటాడు కదా. వాడు దానికి పొంగొద్దు, దీనికి పొంగకూడదు. ఈ అష్టాంగ మార్గంలో అనుసరించటకు ప్రథమ సోపానము దిస్. ఈ అష్టాంగ మార్గంలో ఫస్ట్ స్టెప్ ఫర్ ఆల్ ది 8 ఈజ్
దుస్సంగంని వీడి సత్సంగంలో అదే అండి మనం చేసే పని అది. 2 రోజులు మనం 2 అవర్స్ మనం అట్లీస్ట్ బ్యాడ్కి దూరంగా ఉంటాం. ఇక్కడ కూర్చొని కూడా మనం ప్రయత్నాలు చేసామంటే మనకు వేస్ట్ మన జీవితం. వాడిని ఎలా దెబ్బ కొట్టాలా, సత్సంగంలో కూర్చొని కూడా వాడిని ఎలా కూలగొట్టాలా అని ప్లాన్లు వేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఫోన్ ఓపెన్ చేసి, అవర్ లైఫ్ మేయర్ వేస్ట్. సో దిస్ ఇస్ ద ఎయిట్ ఫోల్డ్ పాత్కి ఫస్ట్ స్టెప్ అంటే యూ షుడ్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, జాయిన్ ఇన్ గుడ్ కంపెనీ. సో బుద్ధుని యొక్క ఫస్ట్ మెసేజ్ ఏంటంటే అహింస పరమో ధర్మ. అహింస అనగా త్రికరణ శుద్ధితో వ్యవహరించుట, మనస వాచా కర్మణ ఏ ప్రాణికి హాని తలపెట్టుకుంటుట. ఇందాక అన్నారు సార్, శత్రువులు సైతం ప్రేమించగలుగుట సాధ్యమవుతుందా అంటే ఎంతో మంది మహనీయులకి అయింది. పాపులను పతితులను క్షమించి వారిని సన్మార్గంలో పెట్టగల ప్రేమ సహనములు కలిగి ఉండుట. దిస్ ఈజ్ అహింస పరమో ధర్మ అని చెప్పాడా. వీళ్ళంతా డ్రిల్ మాస్టర్స్, నాట్ ఇంగ్లీష్ మాస్టర్స్, నాట్ సంస్కృత్ టీచర్స్. ఈ అవతారాలను కూడా డ్రిల్ మాస్టర్స్. ఒకసారి బుద్ధుడు ధర్మ ప్రచార నిమిత్తం ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ ఒక చోట యజ్ఞం నిర్వహించబడుతోంది. ఆ యజ్ఞం నిర్వహించే వ్యక్తి బలి ఇవ్వడానికి ఒక జంతువును సిద్ధం చేశాడు. బలి ఇవ్వబోయే సమయంలో అక్కడికి చేరిన బుద్ధుడు ఆ క్రూర చర్యకు అడ్డుపడి, నాయన సర్వజీవులలో సర్వేశ్వరుడు ఉన్నాడు కనుక ఈ జంతువును బలి ఇవ్వటం మహాపాపం అని వారించాడు. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా ఈ జంతువును బలి ఇవ్వటం వల్ల దానికి మోక్షం లభిస్తుంది కదా అని అన్నాడు. ఆ మాటలు విన్న బుద్ధుడు, బలి ఇవ్వబడిన ప్రాణికి మోక్షం లభిస్తుందని నీవు దృఢంగా విశ్వసిస్తే మోక్షము కోరని ఈ జంతువును బలిచ్చే బదులు మోక్షాపేక్ష గల నీ తల్లిదండ్రులకు భార్యాభర్తలు చాలా మోక్షకాంక్ష ఉంది. సో వాళ్ళకి బలి ఇచ్చి వారికి మోక్షం ప్రసాదించవచ్చు కదా. చూడు, హింస చేత ఎన్నటికీ మోక్షం కలగదు అని బోధించి ఆ హింసాకాండకు స్వస్తి వెల్కమ్ ఇది ప్రాక్టీస్ అండ్ ప్రసెప్ట్ అంటారు, ఆచరించి బోధించడం అన్నమాట. స్వామి లైఫ్ అంతా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్ని కూడా ఆయన 80 సంవత్సరాల కాలంలో ఆచరించి చూపించాడండి. నువ్వు ఇలా చేయి అలా చేయి మనకు చెప్పలేదు, ప్రాక్టికల్ గా మనకి ఆయన ఆచరించి చూపించాడు. బుద్ధుడు అంటేనే అది, దోషణ పోషణాలు ఆయనకు సంబంధం లేదు, సమస్థితి. ఈజ్ అబౌవ్ ద స్టేట్. ఆయన తిట్టుకున్నా పర్లేదు, సాయిబాబా అన్నప్పుడు బుట్టతల సాయిబాబా బుట్టతల, ఆయనకి నెవర్ మైండెడ్ సాయిబాబా. బుద్ధుడు ఒకసారి కొంతమంది యువ శిష్యులతో ధర్మ ప్రచారానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఒక చోట కొంతమంది గుమికూడి బుద్ధుడిని నోటుకు వచ్చినట్టు దూషిస్తూ విమర్శించారు. ఇతనికి ఎంతకంటే వేరే పని ఏమీ లేదు. ఆ యువకులందరూ కూడగొట్టుకుని తన వెంట తిప్పుకుంటూ వారి జీవితాలు కూడా నాశనం చేస్తున్నాడు అని దూషించాడు. అదృష్టం నేను ఏ ఊళ్ళు తిరిగిన ఇట్లా అనుకోలేదు. నన్ను ఫాలో అయ్యారు కానీ వీడికేం పని లేదు, జనాలేసి జరుగుతుంటాడు. నాకు ఆ సిచ్యువేషన్ రాలా. వీఆర్ బెటర్ దాన్ దట్ పీరియడ్. వారి మాటలన్నింటినీ బుద్ధుడు వారి ఎదుట నిలబడి శాంతంగా విన్నాడు. వారు తిట్టడం పూర్తి అయిన తర్వాత ఎంతసేపు తిడతాడు, అలసిపోతాడు, మంచినీళ్ళు తాగుతాడు కూడా, గ్లాస్ నీళ్లు. నాయనలారా అయిపోయిందా, ఇంకా ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా మిగిలి ఉందా చెప్పండి అన్నాడు గంభీరంగా. అప్పుడు శిష్యులు బుద్ధుని చూసి, స్వామి వారందరూ ఆ విధంగా దూషిస్తూ ఉంటే మీరు ఎందుకు ఏమి అనరు అని అడిగారు. అప్పుడు బుద్ధుడు, నాయనలారా మనకి ఎవరైనా భిక్ష వేయడానికి వస్తే దాన్ని మనము స్వీకరించకపోతే ఆ భిక్ష ఎవరికి చెందుతుంది? తెచ్చిన వారే దాన్ని తిరిగి తీసుకుపోతారు కదా. అట్లనే మనకు దూషణ అనే భిక్ష పెట్టడానికి ఎవరైనా వచ్చినప్పుడు
దాన్ని మనం స్వీకరించకపోతే దూషించిన వారికి అది చెందుతుంది అని జ్ఞానబోధిస్తాడు. ఒక సందర్భంలో ఆయన బుద్ధ భగవాన్ దేశ సంచారం చేస్తుంటే ధర్మ ప్రచారం చేస్తూ అలసిపోయి ఒక గ్రామం చేరట. తన శిష్యులు ఒకరిని పిలిచి, నాయన నేను బాగా టైర్ అయిపోయాను ఈరోజు, నాకు విశ్రాంతి అవసరము, కనుక ఈ రోజు నువ్వు ఆధ్యాత్మిక ప్రబోధనలు చలిపి ప్రజలకు ఆనందం చేకూర్చు అని ఆజ్ఞాపించి తను లోపలికి వెళ్ళాడు. షెడ్లోకి గుడిసెలోకి మంచమే పడుకున్నాడేమో, నొలక మంచమే పాపం. శిష్యుడు బుద్ధిని ఆదేశానుసారముగా చక్కగా ప్రసంగం చేసి చివరగా బుద్ధుడు ప్రేమమయుడు, జ్ఞానయోగి, ఇటువంటి మహనీయుడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు, నభూతో నభవిష్యత్ మనం బాగా వాడుతుంటాం. మనం ఎన్ని చూసాము, మనకి ఎంత భూతం తెలుసు, ఎంత భవిష్యం తెలుసు. మొన్న కూడా అన్నాను ఎక్కడో, నోరుంది కదా అని చెప్పి, నేనే అన్నాను నభూతో నా భవిష్యత్ అన్నారు. మా టెంపుల్ ప్రతిష్ట అలా జరిగింది. ఆ గుంటూరు నుంచి తిరుపతి నుంచి అయ్యగారులు వచ్చి, నాకెంత భూతం తెలుసు, నాకెంత భవిష్యత్తు తెలుసు. బుద్ధుడు ప్రేమమయుడు, జ్ఞానయోగి, ఇటువంటి మహనీయుడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబడు, లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తున్నాడు మైకి దొరికేటప్పటికి. మాట్లాడేవాడికి మైకి ఇవ్వకపోతే వాడికి ఎంతకంటే శిక్ష లేదండి. పాటేవాడికి పాట పాడేవాడు రాత్రి అన్నాజీరావు నాతో అన్న మాట్లాడు, దయచేసి మీ సమితిలో పాడేవాళ్ళకి భజనలు ఇవ్వండి, మాట్లాడేవాడికి మైకి ఇవ్వండి సార్, లేకపోతే వాళ్ళు మానసికంగా కృంగిపోతారు, గొప్ప నేరం చేసిన వాళ్ళు అవుతాము. మన కళ్ళ ముందే అటువంటి ఒక మహనీయుని కోల్పోయాం, దూరం చేసుకుని. అక్కడ చేరినా మనకే శిక్ష వేయాలన్నా నేను ఆయనతో ఫోన్లో, మనకే శిక్ష వేయాలి. అక్కడ చేరిన ప్రజలందరూ హర్షమోద పులకితులై చప్పట్లు కొడుతున్నారు వెచ్చగా. హర్షము, ఆమోదము, పులకిత 3 కలిపాడు పండితుడు ఇక్కడ. తన ఆనందమును ప్రకటించడానికి గట్టిగా చప్పట్లు కొట్టారు. లోపల విశ్రాంతి తీసుకున్న బుద్ధుడు తక్షణమే వెలుపలికి వచ్చి శిష్యుని మాట్లాడటం ఆపమని చెప్పి అతనితో పరమశాంతముగా, నాయనా నీ వయసు ఎంత అని నేను అడిగాను అన్నాజీరావు గారిని, మీ వయసు ఎంత అంటే నా 41 సంవత్సరం. అన్నాజీరావు గారు అంటే నాకు ఇబ్బంది, వద్దు సార్ అన్నాజీరావు గారు అనకండి, ఒరే కామరాజు గారు ఒరే అంటారు నన్ను, మీరు కూడా. నేను ఒరే అనకూడదు సార్, మిమ్మల్ని అన్నాజీరావు అంటాను. ఒక వారం రోజులు భాగవత సప్తాహం చెప్పన్నాను, విల్ టెల్ ద డేట్స్. ఆయన నీ వయసు ఎంత అని అడిగాడు ఆ శిష్యుడు. 20 సంవత్సరాలు స్వామి అని జవాబు ఇచ్చాడు. నువ్వు ఎన్ని దేశాలు సందర్శించావు ప్రశ్నించాడు బుద్ధుడు. ఆ శిష్యుడు అందుకు, స్వామి నేను కురు, కుంతల, పాంచాల దేశాలు సందర్శించాను అని సమాధానం. అప్పుడు బుద్ధుడు, నాయన నీ వయసు 20 సంవత్సరాలు మాత్రమే, నీవు చూసిన 3 దేశములే కదా, అటువంటిప్పుడు నీవు బుద్ధుని వంటి మహనీయుడు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు అని ఎలా చెప్పగలుగుతావు? హౌ యూ కెన్ సే యూ డోంట్ నో ఈవెన్ వర్తమానం, ప్రజెంట్ తెలుస్తావదు నీకు, వర్తమానం కూడా తెలియని. మంచిగా చెప్పాడు. మనమైతే ఇట్లా నీకు ప్రజెంట్ కూడా తెలిసి సావదు అంటాం, వర్తమానం కూడా తెలియని నీవు భవిష్యత్తు గురించి ఏ రీతిగా చెప్పగలవు? టోటల్ ఇగ్నోరెన్స్, అదే అజ్ఞానం. ఇంతకు పూర్వం ఎందరో మహనీయులు జన్మించారు, ఇక ముందు కూడా ఎంతో మంది పుట్టగలరు, కాబట్టి పుట్టలేరు, పుట్టబోరు అని చెప్పే అధికారం నీకు ఏమాత్రం లేదన్నమాట. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అని మందలించారు. ఈ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. ఆ శిష్యుని బట్టి మనకు లోకానికి భగవద్గీత చెప్పినట్టు చెప్పాడు. సో మనం నభూతో ఒక 1000 మంది భోజనం పెట్టి నభూతో నా భవిష్యత్తు అంటే సరిపోద్దా అండి? ఇక్కడ 3 లక్షల మంది భోజనం పెట్టాడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన పెళ్లి చేసి 3 లక్షల మంది పెట్టాడండి భోజనం. నేను రాజరికంలో చూడలేదు, ఐ సీన్ ప్రాక్టికల్లీ హియర్.
3 లక్షల మంది భోజనం పెట్టాడండి. అరేంజ్మెంట్ ఎలా చేశారు మీరే చెప్పండి. ఒకనాడు బుద్ధుడు తన శిష్యులతో కూడి ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఇప్పుడు చెప్పబోయే కథ ఏంటంటే ఎవ్రీబడి ప్యూర్. పుట్టంగానే ప్రతివాడు ప్యూరే. ఎప్పుడు ఇంప్యూర్ అవుతాడు? సర్కమస్టెన్స్, పరిసరాలు ఇంప్యూర్ చేసుకుంటాడు. జన్మచేత నరులు పరిశుద్ధ హృదయలే పాడు చేయుచుండు పరిసరములు. స్వచ్ఛమైన మాట, సాయి మాట. ఎవ్రీబాడీ పిల్లలు దేవుడు తల్లని వాడు ఉత్తగన్నాడండి ఆ రైటర్. లేతమన్ సినిమాలో పిల్లలు దేవుడు తల్లని వాడు, పుట్టిన ప్రతివాడు దేవుడే. మరి దయ్యంగా ఎందుకు తయారవుతాడు? మరి దేవుడికి పుట్టినవాడు మన కథ కూడా చెప్పుకున్నాం. ఒకనాడు బుద్ధుడు తన శిష్యులతో కూడా ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఆ గ్రామంలో అంబశాలి అనే వేశ్య బుద్ధుని తేజస్సును శాంతమును చూసి అతడు ఒక మహనీయుడే ఉంటాడని గ్రహించి అతన్ని తన ఇంటికి భిక్షకు ఆహ్వానించింది. బుద్ధుడు అంగీకరించాడు. ఈ వార్త గ్రామం అంతా ప్రాకిపోయింది. గ్రామస్తులు, గ్రామాధికారి అంతా కలిసి బుద్ధుని వద్దకు వచ్చి, స్వామి, ఆమె చాలా దుష్ట వర్తనం కలది. ఆమె ఇంటికి వెళ్ళిన పురుషుడు లేడు. సర్వసంగ పరిత్యాగులైన మీరు అట్టి వ్యక్తి ఇంటికి వెళ్ళడం సమంజసం కాదు అన్నాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో గ్రామ పెద్దను పిలిచి అతని చేయి గట్టిగా పట్టుకున్నాడు. రైట్ హ్యాండ్ గట్టిగా పట్టుకుని, అయ్యా నీ రెండో చేతితో గట్టిగా చప్పట్లు కొట్టు అని అన్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, అయ్యా ఒక్క చేతితో ఏ విధంగా చప్పట్లు కొట్టేది అన్నాడు. అప్పుడు బుద్ధుడు, అవును, 2 చేతులు కలిస్తే చప్పట్లు కొట్టడానికి వీలుంటుంది. అటులనే మీరు చెడ్డవారు కనుక ఆమె కూడా చెడ్డగా మార్చినారు. ఆమె ఒక్కతే తనకు తానుగా చెడ్డగా మార్చకు వీలులేదు. మీ ధనం కోసం, మీ బలం కోసం, మీ సుఖం కోసం, మీ సహాయం కోసం ఆమె చెడ్డగా మారింది. మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. మీరు చెడ్డవారు కాని వారు ఉంటే చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తా అన్నాడు. మీలో నేరంకి ఇయ్యని వాడు అని ఒక సినిమాలో పాట పాడాడు. ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు బుద్ధుడు, ఇంతమంది చెడ్డవారు ఉండగా ఆమె ఒక్కతే చెడ్డదని భావించడం చాలా పొరపాటు కదా. మీ వంటి వారి సహవాసన చేత ఆమె చెడ్డగా మారింది. కాబట్టి ఆమెను దూషించే హక్కు మీకు లేదు అని బుద్ధి చెప్పాడు. ఆ విధంగా బుద్ధుని మాటల్లో సత్యాన్ని గుర్తించిన ఆ గ్రామస్తులు బుద్ధుని పాదాలపై పడి క్షమించమని ప్రార్థించారు. కొంతకాలంలో అంబశాలి బుద్ధుని ప్రబోధాల చేత ప్రభావితురాలి సన్యాసం స్వీకరించి పవిత్రమైన జీవితం గడిపి పునీతురాలైంది. ఒకసారి ఒక పండితుడు బుద్ధ భగవాన్ దగ్గరకు వచ్చి, అయ్యా, పాండిత్యంలో మీరు నన్ను జయించినారంటే నేను నా 3000 మంది శిష్యులు మీకు పాదాకాంతులై సేవ చేస్తాము. ఒకవేళ మీరు ఓడినట్లయితే మీరు మీ శిష్యులు మాకు దాసులే చేయవలసి ఉంటుంది. ఇది అనగానే మనకు ఇంకో ఇన్సిడెంట్, ఇటువంటి ఛాలెంజ్ ఎక్కడ కనపడిందండి? ఎనీబడి? ది సేమ్ ఛాలెంజ్. మనం ఇటువంటివి కూడా చదువుకుంటామంటే చదువుకున్నాం. శంకరాచార్యులు సార్ మిశ్రమే. ఓకే, నాకు తెలియదు. ఓకే, అగ్రీ. ఇంకా గురు చరిత్రలో ఎక్కడ? శంకరాచార్యులు వాళ్ళ ఆవిడతో, మండన మిశ్రుడు వాళ్ళ భార్యతో. చెప్పండి. గురు చరిత్ర ఎక్కడ? గురు చరిత్రలో నాకు ఒక పథకము ఇచ్చారు అని చెప్పేసి వెళ్ళి పంతులు గారిని ఇంకొకరి స్వామి దగ్గరికి వెళితే గుర్తు రావట్లేదు మామయ్య గారు. పూర్తిగా గురు చరిత్ర అని గుర్తొచ్చింది కానీ ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు. నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే షిరిడి సాయిబాబా ఛాలెంజ్ చేస్తాడు ఒక వస్తాడు.
నాకు గుర్తుకొచ్చింది అది. ఊళ్ళో ఒక పైల్వాన్ ఉంటాడట షిరిడి సాయి అప్పుడు చిన్నప్పుడు. ఒకవేళ మీరు ఓడినట్లయితే మీరు మీ శిష్యులు మాకు దాసులై సేవ చేయవలసి ఉంటుంది అని ఎంతో గర్వంగా పలికాడు. ఇందాక అనుకున్న మాట, ఇదే మాట అమ్మాయికి చెప్పిన గురు చరిత్రలో కూడా చెప్తుంటాడు. బుద్ధ భగవాన్ చిరునవ్వుతూ, అయ్యా పండిత సమదర్శిన, సమత్వాన్ని పూనిన వాడే పండితుడు. సుఖదుఖములను, గౌరవ అగౌరవములను, మర్యాద అమర్యాదలను సమర్థితో చూడాలి. కానీ నీలో అహంకారం జాస్తిగా ఉంది, నీలో గర్వం బాగా ఉంది. ఇక నువ్వు పండితుడు ఎలా కాగలవు? గ్రంథాలు చదివినంత మాత్రం ఎవరు పండితులు కాలేదు. చదివిన దాన్ని ఆచరణలో పెట్టాలి. రావణాసు 64 డిగ్రీలు ఉన్నాయి, రావణ దగ్గర 24 ఉన్నాయి. 24 ఆయన ఇంప్లిమెంట్ చేశాడు, ఆచరణలో పెట్టాడు. పుస్తక జ్ఞానం కాదు కావాల్సింది, ఆత్మజ్ఞానం. నేను నీకంటే ఎక్కువ గ్రంథాలు చదివాను, కానీ నాకు తృప్తినివ్వలేదు. చివరకు నా పంచేంద్రియములను పవిత్రం గావించుకున్నాను. ఇప్పుడు అవి నా స్వాధీనంలో ఉన్నవి. అందువల్ల నేను ఆనంద స్వరూపునిగా ఉన్నాను. నువ్వు కూడా నిజమైన పండితుడిగా మారగాలంటే ఈ మార్గాన్ని అవలంబించు అని బోధించాట. దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ అబౌట్ బుద్ధ భగవాన్ అండి. ఒక 2-3 అకేషన్స్ ఉన్నాయి ఈరోజు, లైట్ గా టచ్ చేసి సెకండ్ కంప్లీట్. ఈరోజు శ్రీకూర్మ జయంతి. ఈ శ్రీకూర్మ వెళ్ళాల్సిన దగ్గర దాకా పోయినాం, శుభ్రంగా పడుకున్నాం లాడ్జీలో, పొద్దున్న లేస్తే పోదాం. ఈ సంవత్సరమే అనమాట. కొన్నూరు పోయి కూడా ఒక రోజు 2 రోజులు లేదు, గుళ్ళోకి పోదామని చెప్పి గుళ్ళో పోలేదు. ఇక 3వ రోజు తప్పనిసరి పోయింది. దుష్ట శిక్షణ శిక్షణ కోసం మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడు. అది భారతదేశంలో మాత్రమే. అందులో 2వ అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. ఆ మందరగిరి కవంగా వాసుకు దారిగా చేసుకుని దేవాసుల పాల సముద్రాన్ని తిరుగుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్రం మదనానికి ఆటంకం కలిగింది. ఆటంకం వస్తే వెంకటరమణ ఆటంకం ఇప్పుడుగా ఎప్పటి నుంచో కూడా, మనమే కాదు మన పూర్వీకులు కూడా అదే పద్ధతి. ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించే దేవత మళ్ళా మహావిష్ణువు వేడుకున్నారు. అప్పుడు శ్రీమన్నారాయణ కూర్మ రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినది కూర్మావతారం. ఈ కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనూ కాదు, ప్రపంచంలో చాలా తక్కువ. మేము అనుకోకుండా మొన్న బ్రహ్మదేవుడి ఆలయం చూసామండి. ఓన్లీ 1 ఆలయం ఇన్ సౌత్ చేబ్రోల్లో. బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడ్డ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అలా అరుదైన టెంపుల్ శిల్పకళ ఉంటుందండి, చూడండి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఆ టెంపుల్ శివకేశవ అభేదత్వాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది. మనం తీసుకెళ్తాను బాబు, తీసుకెళ్ళి పద్మావతి. నేనే కాస్త ఇప్పటికే భక్తి, నిన్ను కూడా అన్నాను, వామో భక్తి ఎక్కువైపోయింది నేను రాలేనని చెప్పి. 2 గుళ్ళు చూసాక అలసిపోతాం. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం శ్రీకాకుళం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంత భీముడు కూర్మనాథ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు, హటకేశ్వరుడు, శుంజేశ్వరుడు, కోటీశ్వరుడు, పాతాళ సిద్ధేశ్వరుడు, ఈ 5గురు ఈశ్వరులు క్షేత్రపాలకులు ఉన్న క్షేత్రం కళింగరాజుల కాలంలో ఒక వెలుగు వెలిగిందని, ఆ కళింగరాజుల కాలం అత్యంత విశిష్టం చేకూరిందని చరిత్ర చెబుతోంది.
హిస్టరీ మీన్స్ హిజ్ స్టోరీ. ఆ కూర్మావతారు తన భక్తుని కోరికపై స్వయంగా వేసిన క్షేత్రమే శ్రీకూర్మం. ఆ కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశధారుల తపస్సుకు భక్తికి మెచ్చుకున్న కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిచాడట. ఎవరు చెప్పారంటే కూర్మ పురాణం, పద్మ పురాణాల్లో ఉంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణం పురుషులందరూ ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి. అక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క టెంపుల్ ఒక ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయట. పద్మావతి గారు ఉన్నారా? స్పిరిచువల్ లేదేమో. ఈ స్తంభాలు రెండు శివకేశవులు ప్రతీకలుగా చెప్పారు. ప్రాక్టికల్ ఇది వైష్ణవ క్షేత్రం అయినా శివకేశవుల చిహ్నాలకు చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తాయట. ఈ క్షేత్రం కృతయుగ నాటిది అంటుంది చరిత్ర. ఈ దేవాలయంలోని మూల విరాట్ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుల చేత ప్రతిష్ఠింపబడిందట. దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రి వేళలో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికో మరొకటి పోలిక లేని విధంగా ఉంటాయని, ఒకటే కడితే ఒక రకంగా ఉంటుంది, 100 మంది కడితే డిఫరెంట్ ఉంటాయి. ఆ శ్రీపురంలో స్వామివారి పుష్కర్ని శ్వేతగుండం అని పిలుస్తారు. అత్యంత విశిష్టమైంది. ఈ తిరుపతిలో స్వామివారి పుష్కర్ని ఎంత నీట్గా ఉంటుందో చూడండి. నిజంగా పుష్కర్ని ఉంటే అలాగా మెయింటైన్ చేయాలండి. పుష్కర్ని అంటే అది. మేము అటువంటి పుష్కర్నే చూసాం ఒకటి వెంకటేశ్వర గుడి. ఏ ఊరమ్మాయి అది? డోకిపర్ అండి. ఎంత ప్యూర్ గా ఉందంటే అండి అది చూస్తుంటే స్నానం చేయబుద్ధి అవుతుంది. ఆ స్వామి చేతులను సుదర్శన చక్రం చేత పుష్కర్ని ఆవిష్కరింపబడిందని, అందుకని ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించిన వారి అర్చకులు ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. అక్కడ పితృకర్మలు కూడా చేస్తుంటారండి. రేపటి రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి స్వామికి కళ్యాణోత్సవం. ఆ సముద్రం జస్ట్ ఇందాక కొంత స్కిప్ చేస్తున్నానండి. ఆ హాలాహలం వచ్చినప్పుడు ఎవరు తాగుతారండి? ఆ యొక్క భగవాన్ స్వీకరించాడు, స్వామి శంకరుడు. అందుకని నీలకంఠ నామంతో ఉన్నాడు. ఆ తర్వాత సముద్రం నుంచి వారుణీదేవి, పారిజాత వృక్షము, కౌస్తుభమణి, గోవులు, అప్సరసలు, లక్ష్మీదేవి, తర్వాత ఆయుర్వేద ప్రవర్తక ధన్వంతరి, తర్వాత చివరికి వాళ్ళు వచ్చిందన్నమాట. అప్పుడు అంటారు వాళ్ళు, తుమికి నీవు మాకు భార్యవే, అమృతం మాచే త్రాగించము అని కోరారు రాక్షసు మోహిని రూపాన్ని చూసి. రాహు చంద్రుని రూపం ధరించి అమృతం తాగుతున్నట్ట. అప్పుడు సూర్యచంద్రుడు వారి కపట వేషాన్ని ప్రకటించారట. ఇది గాంచిన శ్రీహరి చక్రంతో వారి శిరస్సును ఖండించాడు, కానీ దైగాలు మరో జీవింపజేశాడు. అప్పుడు రాహువు శ్రీహరితో, ఈ సూర్యచంద్రాదులు నేను అనేక మార్లు గ్రహణముగా పట్టేదను. ఆ గ్రహణ సమయంలో జనులు ఏ కొద్ది దానం చేసినను అది అక్షయమగును అని చెప్పగా శ్రీహరి తదాస్తు అన్నాడు. తర్వాత స్త్రీ రూపాన్ని విష్ణు భగవానుడు త్యజించాను.
కానీ శంకర భగవాన్ ఆ మోహిని రూపం మరలా దర్శింపజేయమని కోరాడు. అప్పుడు శ్రీహరి శంకరునితో, రుద్ర, నీవు నా మాయని జయించితివి. నా మాయని జయించిన వాడు నీవు ఒక్కడివే. దైత్యులకు అమృతము లభించినందువలన దేవతలు యుద్ధమందు వారిని జయించి తిరిగి స్వర్గం పొంది అని చెప్పాడు. ఇది అబౌట్ పూర్వం అండి. ఇంకో చిన్న ఇన్సిడెంట్ ఉందండి. ఇది ఎంతమంది తెలుసో చూద్దాం. ఈరోజు శరభ జయంతి అంటారు. శరభ అంటే శరభ శరభ తశరభ శరభ అని అంటుంటావు. తెలుసో తెలియదు అన్న వాళ్ళే, నేనైతే అన్నాను. ఎగురుతుంటారు శరభ శరభ తశరభ శరభ. సినిమాలో పాట కూడా ఉంది, అక్కినే నాగేశ్వరరావు పాటలో. సో శరభ అవతారం గురించి ఒక 2 నిమిషాలు చేసి కంక్లూడ్ చేద్దాం. రికార్డింగ్ ఇలా ఉంచమ్మా. జాహ్నవి ఒక కీర్తన పాడుతుంది, రికార్డింగ్ ఉంచు, డోంట్ స్టాప్. మొదటగా శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుని శాంతించమని కోరాడు. జస్ట్ వినండి, నేను ఫస్ట్ టైం వింటాం ఇది. కానీ నరసింహుడు మాట వినిపించుకోలేదు. అందుకని ఆకారంలో శక్తిలో నరసింహుని మించిన శరభావతారం శివుడు ఎత్తాల్సి వచ్చింది. శరభుడు తన పొడవైన తోకతో నరసింహుని ఎత్తి పడివేయబోయాడు. నరసింహుడికి విషయం అర్థమై శరభుడిని క్షమించమని ప్రార్థించాడు. ఇది పరమశివుడికి నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతను నీకు బాధించలేదు. శివుడి అవతారాన్ని గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలసి శరభేశ్వర మూర్తి కానుకగా సమర్పించాడు. అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారం నరసింహుడి మామూలుగా మార్చింది. ఆ శివుడు అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు. ఈ శివాలయాల్లో గర్భగుడికి ముందు 2 శరభేశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించడం చూడవచ్చు. ఫైనల్ గా ఈ వైశాఖ పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రంలో అన్నమాచార్యుల జన్మదినం. గొప్ప వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు. ఆయన పూర్తి పేరు తాళపాక అన్నమాచార్యుడు. హిస్టరీ ప్రకారం 1408 సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడట. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తాళపాక గ్రామంలో నివసించే నారాయణ సూరి లక్కమాంబ దంపతులకి మహావిష్ణు వరప్రసాదంగా జన్మించాట. 32,000కు పైగా కీర్తనలు. ఇప్పుడు అన్నమయ్య కీర్తన మాట్లాడదామా, ఉంచు, అనుకోకుండా వచ్చింది, తెల్లారుజామున అడిగింది. సింగ్ అన్నమయ్య కీర్తన కాకతాళీయంగా ఇది. ఐ హ్యావ్ నాట్ ప్లాన్ దిస్. I promise you around 3:45 AM టుడే. నేను అన్నమయ్య గురించి చెప్తాను అనుకోలేదు. అప్పటికి 32,000కు పైగా సంకీర్తనలు రాసి తెలుగు భాషను మాధుర్యాన్ని, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం, వాట్ నాట్, ఆ విధంగా లక్ష్మీనారాయణని మెప్పించి ప్రసన్నం చేసుకున్న అసామాన్య భక్తుడు అన్నమయ్య. నవరసాలు ఉంటాయని దాంట్లో. 32,000 కీర్తనలు అన్నారు కానీ 15,000 మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. ఆయన రాయలసీమ వ్యక్తి కావటం వల్ల రచనలు ఎక్కువగా కడప, రాయలసీమ యాస తాండవించారు. ఈ నాట్ ఓన్లీ డివోటీ భక్తుడు కాదు, చైతన్యపరుడు కూడా, సంఘ సంస్కర్త, తత్వబోధి. ఆయన వెంకటేశ్వర స్వామిపై చాలా కీర్తనలు రాశాడు. నాట్ ఓన్లీ వెంకటేశ్వర, నరసింహ, రామ, కృష్ణ, హనుమ, అలవేలు మంగళను కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు రచించాడట. ఈ వ్యక్తిత్వ వికాసానికి ఆయన రాసిన కీర్తనలు ఎంతో ఉపయోగపడతాట. బ్రహ్మం ఒకటి, పరబ్రహ్మం ఒకటి. అన్నపూర్ణ నువ్వు ఉంటే నువ్వు కూడా ఒకటి పాడు, అన్నమాచార్య కీర్తన. యు ఆల్సో వన్ మోర్.
మహిళ ఉద్యోగి కావాలి మనుజనుడి వాడు సహజీవలే ఉండి ఏమీ సాధింపలేడు. అన్నమయ్య కీర్తన. అంటే ఈ లోకంలో మనిషి అన్నవాడు ఉద్యోగి కావాలి అని చెప్తున్నాడు అన్నమయ్య. అందుకని మనందరూ కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళమే. ఉద్యోగి అంటే ఉద్యోగం చేసేవాడు అని అర్థం కాదు. ఆయన భావంలో ఉద్యోగి అంటే ఉద్యమించేవాడు అని అర్థం. అంటే ఇదండి ఉద్యోగి అంటే. అంతేగాని రిటైర్ అయిన తర్వాత ఉద్యోగి అంటే ఉద్యమించేవాడు, కార్యసిద్ధి కోసం ప్రయత్నించేవాడు, ఎదురయ్యే కష్టాలకు కుంగిపోకుండా పాటుపడేవాడు. దిస్ ఈజ్ సో ఎవ్రీబడి ఉద్యోగిగా ఉండాల. ఓం శాంతి. ఐ విల్ పోస్ట్ అండ్ వీ కెన్ గో త్రూ ఇట్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నౌ జాహ్నవి ఫస్ట్ అండ్ అన్నపూర్ణ నెక్స్ట్. సాయిరామ్. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. 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 కటిఘటితమేఖలా ఖచితమణిఘంటికా. కటిఘటితమేఖలా ఖచితమణిఘంటికా. పటలనినదేన విభ్రాజమానం. కటిఘటితమేఖలా ఖచితమణిఘంటికా. పటలనినదేన విభ్రాజమానం. కుటిలపదఘటిత సంకులశింజితేన తం. కుటిలపదఘటిత సంకులశింజితేన తం. చతులనటనా సముజ్వల విలాసం. చతులనటనా సముజ్వల విలాసం. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. విరతకరకలిత నవని నిరతకరకలిత నవనీతం. నిరతకరకలిత నవనీతం. బ్రహ్మాది సురనికర భావన శోభిత పదం. నిరతకరకలిత నవనీతం. బ్రహ్మాది సురనికర భావన శోభిత పదం. తిరువేంకటాచల స్థితం
అనుపమం హరిం తిరువేంకటాచలస్థితం అనుపమం హరిం పరమపురుషం గోపాలబాలం పరమపురుషం గోపాలబాలం భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. సాయిరామ్. సాయిరామ్. అలమేలు మంగళి అభినవ రూపము జలచాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా అలమేలు మంగళి అభినవ రూపము జలచాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా అలమేలు మంగళి అభినవ రూపము. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నరతనములు చూపు నిరంతరము నాదుని హరుషంపగ జేసితివి కదమ్మా అలమేలు మంగళి అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా అలమేలు మంగళి అభినవ రూపము. శశి కిరణములకు చలుబల చూపులు విశదముగా మీద వెదజల్లుచు శశి కిరణములకు చలుబల చూపులు విశదముగా మీద వెదజల్లుచు రసికథ పెంపున కరగించే పొడుని వశము చేసుకొటిని వల్లభునోయమ్మ అలమేలు మంగళి అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా అలమేలు మంగళి అభినవ రూపము. రట్టడి శ్రీ వెంకటరాయునికి నీవు పట్టపురాణివై పరగుచు రట్టడి శ్రీ వెంకటరాయునికి నీవు పట్టపురాణివై పరగుచు బట్టి మాకులిగిరించు బలపు మాటల విభూ జట్టి కొని ఊరమున సతమైతివమ్మ బట్టి మాకులిగిరించు బలపు మాటల విభూ జట్టి కొని ఊరమున సతమైతి వమ్మ అలమేలు మంగళి
అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా అలమేలు మంగని అభినవ రూపము. సాయిరామండి. థ్యాంక్ యూ.